సాయి అయితే ఈ వారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల కంటే తమిళనాడు పాలిటిక్స్ మీదే మొత్తం దేశం అంతా దృష్టి సారించిందని చెప్పాలి. తమిళనాడు కంటే ఆంధ్రప్రదేశ్లో ఈ స్థాయిలో విజయ్ సీఎం అయిన తర్వాతే ఇక్కడ కూడా ఎక్కువ, ఎందుకంటే మీడియా కూడా ఎక్కువ ఫోకస్ చేసిందంట విజయ్ గెలుపుకు సంబంధించి, తర్వాత ఆయన ప్రమాణ స్వీకారం సంబంధించి, తర్వాత పార్టీలు ఇచ్చిన మద్దతు, మొత్తం అన్నాడీఎంకే చీలిక ఇదంతా కూడా. అలాగే దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపుకు సంబంధించి కూడా పొదుపు మంత్రం ఎంతవరకు సక్సెస్ అయింది అనేది, అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా కీలకమైన అంశం. అసలు ప్రతిపక్షం ఉందా, ఎక్కడికి వెళ్ళింది, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు అనేది కూడా ఒక చర్చ అయితే మొదలైంది. వీటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం ఇవాళ వీకెండ్ విత్ జర్నలిస్ట్ స్థాయిలో. సార్, ముందుగా మన రాష్ట్ర రాజకీయాలు చూసుకోవాలి కాబట్టి, ఒకటి రైతులు మిర్చి రైతులైతే మాత్రం ఇంకా ఇబ్బంది పడుతున్నారు సార్, ఇంకా రోడ్డు ఎక్కుతున్నారు. వాళ్ళు ధర్నాలు అయితే చేయట్లేదు కానీ ఎంతకు ముందులాగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే విద్యార్థుల విషయంలో కూడా ఫీజు రీయింబర్స్మెంట్ కానివ్వండి, ఇలా చాలానే సమస్యలు ఉన్నాయి. కానీ వాటన్నిటి మీద ఫోకస్ చేసే విషయంలో ఎక్కడుంది ప్రతిపక్షం, జగన్ ఎక్కడ అనే ఒక ప్రశ్న అయితే వినిపిస్తుంది. నిజంగా వైఫల్యం చెందుతుందా ప్రతిపక్షం ఈసారి? బేసిక్గా ఇక్కడ పబ్లిక్లో నెగిటివ్ వస్తే దాన్ని ప్రతిపక్షం లీడ్ చేస్తుంది, కానీ ప్రతిపక్షం రైట్ చేస్తే పబ్లిక్ రెస్పాన్స్ ఉంటున్న రోజులు అవి. ఇదేం కమ్యూనిస్టులు అయితే ఇదివరకు రోడ్డు మీదకి వస్తే పాపం వాళ్ళ వెనకాల కొంచెం పేదలన్నా వచ్చేవాళ్ళు. ఇప్పుడు కార్యకర్తలు తప్పించి ఎవడు రావట్లేదు. మరి ప్రతిపక్ష పాత్ర ఏంటి అసలు? ఇంకా 5 ఏళ్ళు ఏం చేయాలి? సోషల్ మీడియాలో తప్పించి పోరాటాలు, ఫీల్డ్లోకి వెళ్తే వచ్చేది ఎవరు? కార్యకర్త తప్పించి ఎవడు రావట్లే. ఆ కార్యకర్తల మీద వీళ్ళు కేసులు పెట్టి లోపలేస్తున్నారు. మీరు చంద్రబాబు టైంలో చూసినా ఎప్పుడు వచ్చారు ఆయన బయటికి? 3 ఏళ్లలో కూడా పేపర్ స్టేట్మెంట్లు, ట్విట్టర్ ట్వీట్లే కదా. లాస్ట్ ఇయర్ ఆయన అరెస్ట్ అయినటువంటి సందర్భంలో తప్ప, ఆ తర్వాత బస్సు యాత్రలు ఈ చేయడము, లోకేష్ పాదయాత్ర తప్ప అంతకుముందు ఏమి యాజిటేషన్స్ టేకప్ చేశారని ఇప్పుడు వాళ్ళు చెప్పే ప్రధానమైన అంశాల మీద ఏమి యాజిటేషన్ చేశారు? ఇంక్లూడింగ్ ఇది ఉంది కదా చివరిలో వచ్చినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, అది కూడా పేపర్ మీడియా, సోషల్ మీడియాలోనే కదా. ఇప్పుడు ఏది మనం పబ్లిక్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం, యాజిటేషన్ ఉద్దేశం ఏంటి? ఇన్ఫ్లుయెన్స్ చేయడం. ఆ ఇన్ఫ్లుయెన్స్ రోడ్డు మీదకి వెళ్ళి ధర్నా చేస్తేనే, రాస్తారోక చేస్తే ఇన్ఫ్లుయెన్స్ అనేది లేదు ఇప్పుడు జనంలో. ఇప్పుడు జగన్ క్రిందసారి మిర్చి రైతుల దగ్గరికి వచ్చాడు, ఏం పరిష్కారం అయింది? బేసిక్గా కానీ సమస్య హైలైట్ అయింది అక్కడ. హైలైట్ ఇప్పటికే ఉంటుంది. ఏమవుతుంది హైలైట్ అయితే? ఇప్పుడు దానివల్ల ఏం ఉరుగుతుంది? ప్రభుత్వం స్పందించదా? ప్రతిపక్షం పాయింట్ రేజ్ చేస్తే, ఒక పోరాటం చేస్తే ఏం స్పందించింది? అధికార పక్షం స్పందించదా? ఏం స్పందించింది ఆ రోజున? ప్రభుత్వాలు ఇప్పుడు తోలుమందంగా ఉంటుంది, ఇంక్లూడింగ్ జగన్ అయినా సరే. ప్రతిపక్షం స్పందిస్తే ప్రతిపక్షాన్ని కామెడీ చేయడం మీదన అధికార పక్షం కేటాయిస్తున్నారు తప్పించి వాస్తవికత ఎక్కడుంది వాళ్ళ రోజున జనంలో? సమస్య అదవుతుంది. అలాగని ఇట్లా శాంతం కూర్చుంటే నిద్రపోవడమే. ఖచ్చితంగా వెళ్ళాలి వీళ్ళు. ఇక్కడ వీళ్ళు ఏంటంటే పార్ట్ టైం లాగానే ఉంది. అంటే ఆంధ్రాలో రాజకీయం అంతా కూడా ఒక ఆర్టిఫిషియల్గా నడుస్తుంది నిజంగా చెప్పాలంటే, హోల్ హార్టెడ్గా లేదు. తెలంగాణలో వచ్చేటప్పటికి అంతా హైదరాబాద్లోనే ఉంటారు కదా, వాళ్ళు వెంటనే తగులుకోవడమో రగులుకోవడమో జరుగుతుంది. మనకి ఆంధ్రాలో అంతా హైదరాబాద్లోనే ఉంటారు వీళ్ళు కూడా. కాబట్టి అప్పుడప్పుడు ఇక్కడ మనకి విజిటింగ్ ప్రొఫెసర్స్ వీళ్ళందరూ కూడా. మనదంతా కూడా ప్రవాస రాజకీయం. మన రాజకీయ మన పార్టీలకు సంబంధించిన నాయకులందరూ, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు హైదరాబాదు, అప్పుడప్పుడు ఇక్కడ మనకు 3 రోజులు 4 రోజులు కేటాయిస్తుంటారు విజిటింగ్. ఇప్పటికి కూడా వాళ్ళ సంసారాలు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ ఆస్తులు, వాళ్ళ వ్యాపారం అంతా పక్క రాష్ట్రమే. జగన్మోహన్ రెడ్డి అయినా అంతే, బెంగళూరు, హైదరాబాద్, ఆయన జీవితం అయింది. ఇక్కడ ఒక ఇల్లు ఉంది, వీళ్ళైతే అద్దెంట్లో ఉంటున్నారు, కడుతున్నారు రేపు అంతే. 12 ఏళ్ళు అయిన తర్వాత ఇప్పటికే ఇంకొక ఏడాది లెక్కేసుకోండి, 13 ఏళ్ళకి వీళ్ళు ఇల్లు కట్టుకుంటారు. ఇటు ఈయన 5 ఏళ్ల క్రితం కట్టుకుని 7 ఏళ్ల క్రితం. బట్ ఈయన బెంగళూరుకే ఇంట్రెస్ట్. అంటే మనకి ఇక్కడ ఏంటి అంటే, సినిమా యాక్టర్లకు కనుక విదేశాలకు ఎందుకు పోతారు? ఇక్కడ ఎగబడిపోతుంటారు. అదే విదేశాల్లో అయితే ఎవడు పట్టించుకోడు, మామూలు మనం షాపింగ్ చేసినట్టే షాపింగ్ చేస్తారు అక్కడ. కాబట్టి అట్లాగే వీళ్ళకి కూడా ఇక్కడ ఇష్టం ఉండదు. ఇప్పుడు మనకి ఇంకొకటి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక ఉపన్యాసాలు ఇస్తుంటారు. ఇప్పుడు కిందసారి జగన్కి కోడికత్తితో దాడి జరిగినప్పుడు, లేకపోతే రాయి దాడి జరిగినప్పుడు అర్జెంటుగా హైదరాబాద్ పరిగెత్తాడు, ఆంధ్రాలో ఇవి లేవా అన్నారు. మరి అదే ఇప్పుడు పవన్ కళ్యాణ్ హైదరాబాద్లోనే కదా ట్రీట్మెంట్, చంద్రబాబు నాయుడు హైదరాబాద్లోనే కదా మన కంటికి ట్రీట్మెంట్ చేసుకుంది. మరి ఏంటి ఇక్కడ? ఏమి ఇక్కడ హాస్పిటల్ లేవా, ఇక్కడ డాక్టర్లు లేరా? అంటే వీళ్ళకి అదొక ఆ లైఫ్ అలవాటు పడిపోయారు. ఆంధ్రాలో అమరావతిని హైదరాబాదు స్థాయి నాలెడ్జ్కి తీసుకొచ్చినప్పుడు వీళ్ళకి కాదేక
వీళ్ళ తర్వాత తరాలు పవన్ కళ్యాణ్ గారి అబ్బాయి, చంద్రబాబు గారి మనవడు, వాళ్ళ టైంకి ఏమన్నా ఆలోచిస్తారేమో, అప్పటికి కూడా చెప్పలేం. ఎందుకంటే వీళ్ళు అక్కడే పెరుగుతున్నారు కదా. ఇప్పుడు దేవాంశ్ అయినా అక్కడే పెరుగుతాడు, పవన్ కళ్యాణ్ గారి అబ్బాయి అయినా అక్కడే పెరుగుతాడు. కాబట్టి అక్కడ పెరిగాక రాజుని చూసిన గంటతో మొగుడు చూస్తే మొట్ట బుద్ధేస్తుంది. ఇప్పుడు జగన్ పిల్లలు లండన్లో పెరుగుతున్నారు, ఏం నేర్చుకుంటారు ఇక్కడ? ఈ ఫీల్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు నాకైతే ప్రపంచంలో ఏ దేశానికి పోయినా నాకు నా ఊరు వచ్చినప్పుడు ఉన్న తృప్తి ఉండదు. నేను హైదరాబాద్లో జాబ్ చేసినా, లేకపోతే ఎక్కడ జాబ్ చేసినా, వైజాగ్ చేసినా, ఎక్కడ చేసిన బెదవాడ వచ్చినప్పుడు ఉన్న ఫీలింగ్ ఎక్కడికి పోయినా ఉండదు నాకు అదే ఇప్పటికీ అర్థం కాదు. ఆ ఊరిలో చూస్తే దాన్ని ఒక సందర్శకుడిగా చూస్తాను తప్పించి, హైదరాబాద్లో జాబ్ చేసాం 10-15 ఏళ్ళు చేసాం, కానీ నా ఫీలింగ్ ఏంటంటే హైదరాబాద్ అనేటటువంటి నాకు ఉపాధి ఇచ్చింది, అంతేగాని ఇది నా సొంతం అనే ఫీల్ రాదు ఎప్పటికీ. అట్లాగే ఇక్కడ ఆ ఫీల్ వీళ్ళకి లేదు, వీళ్ళ ఫీల్ ఎంతసేపటికి ఉంది అక్కడ. కాబట్టి ఎప్పటికొస్తారో అప్పటిదాకా మనం ఏంటంటే మనం ఆల్టర్నేటివ్ ఆలోచించాం. మనకి రాజకుటుంబాల బిడ్డల్లాగా లేదా రాజకుటుంబాల పరిపాలన చూసినటువంటి వాళ్ళమా, లేదా బ్రిటిష్ వాళ్ళ పరిపాలన చూసి మన మెదళ్లలో ఆ లక్షణాలు వచ్చేసినాయో తెలియదు. బ్రిటిష్ రాణి గారు గొప్ప, రాజుగారు గొప్ప అనుకున్నట్టు. అందుకని మనకి ఆ కుటుంబం గొప్ప, ఈ కుటుంబం గొప్ప అనేటటువంటి కల్చర్ తప్ప మనకి ఇదిగో మన రాష్ట్రానికి సంబంధించి ఏం ప్రయోజనం చేకూరుస్తున్నారనే కంటే అసలు వాళ్ళ వల్లే మనం తింటున్నాం, వాళ్ళ వల్లే మనం కాపురం చేస్తున్నాం అన్న ఫీలింగ్లు ఉంటాయి. ఒకప్పుడు ప్రతిపక్షాలు అంటే సార్, ఒక రాజకీయ పార్టీ నేత హత్య జరిగితే అక్కడ పట్టుకుని వాళ్ళు ధర్నాలు చేసేవారు, నిరసనలు చేసేవారు, దాన్ని వీళ్ళ శవరాజకీయం అనేవాళ్ళు, ఎవరు అధికారులు ఉంటే వాళ్ళు. ఇప్పుడు రాజకీయ నేతలు హత్యలు జరగట్లేదంటే మనం పేపర్ చదువుతుంటే ప్రతిపక్షంలో ఉన్న ఏదో ఒక నాయకుడు ఏదో ఒక గ్రామంలో హత్య కాబడుతుంది. మైనర్ బాలికల మీద రేపులు జరుగుతున్నాయి. ఇంతకుముందు దాని మీద చాలా హడావుడి చేసేవారు మహిళా సంఘాలు. ఇంతకుముందు వాసిరెడ్డి పద్మ గారు ఉన్నప్పుడు మీరు కూడా చాలా వీడియోలు చేశారు. ఇప్పుడు జరగట్లేదంటే జరుగుతున్నాయి. ఇప్పుడు కూడా మీరు దాని మీద వీడియోలు చేస్తున్నారు. కానీ ఎక్కడ దాన్ని ప్రతిపక్షంలో ఉన్న నాయకుడు కానీ ఎవరు హైలైట్ చేయట్లేదు. ఏమన్నా అంటే 2 ఏళ్ళు ఆగండి మన ప్రభుత్వం వస్తుంది, 2 ఏళ్ళు ఆగండి మా జగనన్న వస్తాడు, ఇంతేనా ప్రతిపక్ష పాత్ర? నేను అడిగేది అది. అంటే బేసిక్గా ఒకటే యాటిట్యూడ్. వైసీపీకి విపక్షం చేత కాదు, తెలుగుదేశానికి అధికారము చేతచ్చు, విపక్షము చేతచ్చు. మీరు ఇదివరకు కూడా జగను లాస్ట్ ట్రిప్ అప్పుడైనా 24 గంటల దీక్ష, 48 గంటల దీక్ష చేశారు, కానీ అధికారంలోకి వచ్చేసాడు. అదే సందర్భంలో తెలుగుదేశంకి అయితే ప్రతిపక్ష పాత్ర చేస్తుంది. అంటే వాళ్ళకి ఒక ఆర్గనైజ్డ్ ప్రచారం ఎట్లా చేయాలన్నది తెలుసు. ఇప్పుడు మీరు చెప్పినట్టు అత్యాచారం జరిగితే అర్జెంటుగా వాళ్ళ నాయకులందరూ వెళ్ళటం, అప్పుడు చివరికి ఈవిడ కూడా వెళ్ళి పద్మ వెళ్ళి చెప్తే ఈవిడిని అడ్డుకునే ప్రయత్నం వాళ్ళు కమ్యూనిస్టులు మీటింగ్ జరుగుతుంటే అడ్డుకుని హడావుడి చేశారు. వాళ్ళకి అది చేతచ్చు, వీళ్ళకి అది చేత కాదు. ఇంకోటి భయం, ఎందుకు వచ్చిన వెంట కేసు పెడతారు, అప్పుడు కేసు పెడతారు. కానీ ప్రభుత్వం ఇంత అణగదొక్కడం లేదు, అది తేడా. జగన్ టైంలో అనేక సార్లు వాళ్ళది 30% జరిగి ఉంటాయి హెరాస్మెంట్, కానీ యాజిటేషన్సా లేకపోతే ఏం జరిగినా మామూలు ఇది తప్పించి ఈ దొంగ కేసులు పెట్టే వ్యవహారం లేదు. SC/ST కేసులో ఇంకోటి కానీ కేసులు పెట్టడం అప్రజాస్వామికమా? ప్రతిపక్ష పాత్ర పోషించకుండా ఇంట్లో కూర్చోవడం లేదా విదేశాలు తిరగడం అది అప్రజాస్వామికం. అంటే ఏం చేస్తాడు? ఇంకా ఒకే నాయకుడి మీద ఇప్పుడు 15 కేసులు 20 కేసులు ఒక్కొక్క నాయకుడి మీద చిన్న చిన్న నాయకుల మీద కూడా ఉన్నాయి. అంతే, మరి ఏం చేయాలి? ఇంకా వాడు ఇట్లాగా ఒక యాజిటేషన్ చేయగానే తీసుకెళ్ళి నీ పాత కేసులో నేను తీసుకెళ్తున్నావు అంటున్నారు. ఏం చేయాలి? ఇంకా జగన్ రోజు వాళ్ళ వెనకాల తిరిగినా ఏముంది, ఒక జగన్ తిరుగుతా ఉండాలి. ఇక జగన్ వెనకాల తిరిగేవాడల్లా లోపలికి పోతాడు. వీళ్ళు ఒక ఆర్గనైజ్డ్ అటాకింగ్ మోడ్ అవలంబిస్తున్నారు. ఇది మరి హిట్లర్ దగ్గర నేర్చుకున్నారా, ముస్సోలిని దగ్గర నేర్చుకున్నారా? జరిగితే ప్రతిపక్షం గవర్నర్లకు ఫిర్యాదులు చేసేది, లేదంటే కేంద్ర పెద్దలను కలిసేవారు, కేంద్ర హోంశాఖ మంత్రిని కలిసేవారు, అవసరమైతే ప్రధానికి ఫిర్యాదు చేశారు. ఇప్పుడు వీళ్ళు అది కూడా చేయట్లేదు. ఉపయోగం వాటితో ఇప్పుడు వీళ్ళే అధికారంలో ఉంది. అంటే రాజ్యాంగబద్ధంగా వెళ్ళాలంటే చేసే పని అదే కదా. ఏముంది, ఇప్పుడు కూడా మొన్న ఇచ్చి వచ్చారు కదా, 3 సార్లు ఇచ్చి వచ్చాడు జగన్. ఏమైనా పని చేసిందా? బేసిక్గా కేంద్ర ప్రభుత్వంతో అయితే అపాయింట్మెంట్ రానియరు వీళ్ళు. ఇప్పుడు ఇదివరకు కూటమిగా, ఇప్పుడు ఇదివరకు జగన్ మీద కూడా వాళ్ళు ఏం కంప్లైంట్ తీసుకోలేదు కదా ఆ లెక్కన. ఈ కంప్లైంట్ అదేంటంటే పబ్లిసిటీ కోసం చేసుకోవాలి. ఇప్పుడు జగన్ టైంలో అట్లా పబ్లిసిటీ కోసం తెలుగుదేశం చేసినా అలా చేసిన వాళ్ళని టార్గెట్ చేసి కొట్టడం చేయలే వాళ్ళు, విమర్శించినా ఏదైనా సరే. ఇప్పుడు జగన్ని రోజు సైకోనేవాళ్ళు, ఇవాళ ఒక్కసారి చంద్రబాబుని ఏదన్నా ఒక్క మాట అనమనండి, లోకేష్ని ఒక్క మాట అనమనండి, కొత్త ఫార్ములా కూడా పెట్టారు వీళ్ళు. ఒకటి కేసులు, దొంగ కేసులు, అరెస్టులు. అదేది మొన్న అతను నాగార్జున యాదవ్ మీద విమర్శించాడు, లోకేష్ తెలియదా, చంద్రబాబుకి తెలియదా,
ఈ వ్యవహారం అని విమర్శ చేసింది అతను. ఓకే. అతనికి నువ్వు ఏది మన దాని పేరు ఏమంటారు, పంచాయతీ రాజ్కి సంబంధించిన నిధులు 240 రోజుల పాటు నీ దగ్గర డబ్బులు లేకుండా లేట్ అయినాయి, ఆ సంగతి నీకు తెలుసా లేదా? ఎవరో లోకేష్ గారికి తెలుసా లేదా? పవన్ కళ్యాణ్ ఆ మంత్రివి కదా, తెలుసా లేదా నీకు? దాని మీద చివరికి కేంద్ర ప్రభుత్వం నిలదీస్తే వడ్డీ కట్టి మేము పొరపాటు చేసాం, వడ్డీ కట్టాము అని చెప్పి తెచ్చుకున్నారు మీరు, మళ్ళీ ఇదే ప్రభుత్వానికి లెక్కిచ్చారు ఇదిగోని పేపర్లతో చూపెట్టి. ఇంత చేస్తే ఇది లోకేష్ నడుపుతున్నాడా నీ శాఖని, పవన్ కళ్యాణ్ నడుపుతున్నాడంటే జనసేన నాయకుడు పెట్టిన కంప్లైంట్ ఏంటో తెలుసా? మా మనోభావాలు గాయపడ్డాయి, తెలుగుదేశం జనసేనల మధ్యన విభజన తీసుకొచ్చి ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర పన్నుతున్నాడని కంప్లైంట్, కేసు రిజిస్టర్ చేశారు. ఇట్లా కూడా ఉంటాయి అసలు. ఇప్పుడు ఆ లెక్కనైతే ప్రభుత్వ ఉద్యోగుల ఇష్యూలో జగన్ మీదనో లేకపోతే ఎక్కడో ఎందుకు కత్తితో మర్డర్ చేయడానికి ప్రయత్నిస్తే తప్పించుకున్నటువంటి జగన్ వాటికి కూడా కోడికత్తి అని, అదేది వివేకానంద రెడ్డి కేసులో జగన్కి ఏం సంబంధం, గొడ్డలి పార్టీ అని వీళ్ళు మాట్లాడుతున్న దానికి కేసులు పెడితే రేపు పొద్దున ఊరుకుంటారా? ఎలాంటి తప్పుడు కేసులు పెట్టాలి ప్రభుత్వాన్ని? ఇప్పుడు జగన్ టైంలో ప్రభుత్వాన్ని కోల్చడానికి కుట్ర పన్నారు అన్నటువంటి కేసుతో కంప్లైంట్ పెడితే అట్లా పెడతారని కోర్టులు అడిగినాయి. ఇప్పుడు రిమాండ్ ఇస్తున్నారు. ప్రభుత్వాన్ని కోల్చడానికి కుట్ర ఏంటి? విమర్శిస్తే ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్ర, మనోభావాలు గాయపడతాయి. అలాగైతే ప్రతి మాటకి ఒకటి మనోభావం గాయపడతా ఉంటుంది. ఎవరికి ఏది పాజిటివ్ కాదు. ఒక దాని మీద ఒకళ్ళని విమర్శిస్తే రెండో వాళ్ళకి ఆ విమర్శ ఎదుర్కొన్నోడికి మనోభావం గాయపడుతుంది, అవతలోడికి సంతోషం వేస్తుంది. ప్రజాస్వామ్యంలో ఇక మనం ఎవరిని ఏమనకుండా కూర్చోవాలంటే మూసుకు కూర్చోవాలి. మూడన్నా అయి ఉండాలి, లేకపోతే కనుక ఈ సమాజం తెలియని పిచ్చోడన్నా అయి ఉండాలి. పిచ్చోడు కూడా మళ్ళీ ఏదేదో వాగుతాడు. ఏం మాట్లాడుతున్నాం మనం అంటే వ్యవస్థలను అట్లా అణచేస్తున్నారు. ఇంకొక కొత్త మోడల్ కనిపెట్టారు వీళ్ళు. మీరు ఇక్కడ యాజిటేషన్స్ పోయి వీళ్ళు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళు ఈ మధ్యన సోషల్ మీడియాతో టైఅప్ అయ్యారు కదా, సోషల్ మీడియా ప్లాట్ఫారాలకి పోలీసుల ద్వారా నోటీస్ ఇస్తున్నారు, సో కంటెంట్ తీసేయమని చెప్పి. పోలీసులు ఆ కన్సర్న్డ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ జగనన్న కనెక్ట్స్ ఇట్లాంటివి ఏవో ఉంటాయి కదా, వాళ్ళకి నోటీస్ ఇస్తున్నారు మీరు ఆ కంటెంట్ తీసేయండి అని, లేకపోతే ఆ పేజ్ బ్యాన్ చేస్తామని. వాట్సాప్ కూడా బ్యాన్ చేపిస్తున్నారు. ఇలాంటి ఇంత ఒక రకంగా చెప్పాలంటే ఇది క్రూయల్టీ, పకడ్బందీగా కట్టడి చేస్తున్నారు సోషల్ మీడియా. అది సోషల్ మీడియా బయట రోడ్డు మీదకి వస్తే కేసులు పెడతారు, మాట్లాడితే కేసులు పెడతారు. ప్లస్ ఇది ఇక్కడ ఒకటేంటంటే అప్పుడు అన్నారు కదా, మావాడు చూసి చూడనట్టు పోయాడు క్రిందటిసారి, ఈసారి మావాడు వచ్చాడంటే మీకు సుక్కలు చూపెడతామని తెలుగుదేశం వాళ్ళు అన్నారు. చూపెడుతున్నారు. రెడ్ బుక్ లో చాప్టరా? రెడ్ బుక్ తో సంబంధం కూడా లేదు. ఇది రెడ్ బుక్ వేరు, మళ్ళీ అది పెద్దోళ్ళు ఆ లెక్కలు ఉన్నాయి ఆ బ్యాచ్. ఇప్పుడు ఇదేంటంటే ఓవరాల్ గా చెప్పాలంటే రాజకీయ అణచివేత ఎలా చెయ్యొచ్చు అనేటటువంటిది, విధానపరమైనటువంటి అణచివేత ఎట్లా చెయ్యొచ్చు, ఇది ఒక రష్యా చైనా లాంటి చోట్ల ఉండే ఇప్పటికీ ఉంటాయి. అక్కడ ప్రతిపక్షం ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు చచ్చిపోను కూడా చచ్చిపోయాడు జైల్లో, దిక్కు మొక్కు లేదు రష్యాలో. చైనాలో అసలు ప్రతిపక్షమే ఉండదు. వాళ్ళ పార్టీలోని ప్రతిపక్షం ఉంటే ఏదో ఒక ఆరోపణ చేసి వాడిని జైల్లో అన్నేస్తారు, ఊరన్న వేసేస్తారు. జిన్పింగ్కి వ్యతిరేకంగా వాళ్ళ పార్టీ వాళ్ళు అక్కడ, ఇంకో పార్టీ కూడా ఉండదు. అలాంటి పరిస్థితి ఇప్పుడు ఆంధ్రాలో ఉంది. మరి ఇంకేం చేస్తారు అంటే ఒకప్పుడు గడాఫీ లాంటి గురించి మాట్లాడుతున్నారు, హిట్లర్లు గడాఫీలు. ఇప్పుడు ఇవాళ రష్యా చైనాలే ఇక్కడ. ఇవాళ రష్యా చైనాలో ఎట్లయితే ప్రతిపక్షం ఉండదో ఉంటే తొక్కేస్తారు, మన ఆంధ్రప్రదేశ్ లో అదే జరుగుతుంది. కానీ ఫైర్ బ్రాండ్లు అందరూ వైసీపీలో ఓన్లీ ఈ అరెస్టులు కేసులు భయంతో ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. అంటే బేసిక్ గా ఉన్నారులేండి పేరు నాని ఇలాంటి మిగిలిన వాళ్ళు. అంటే సమస్య ఎక్కడ వస్తుందంటే టైమింగ్ కూడా లెక్కేస్తారు. ఇప్పుడు ఇవాళ ఒక నాయకుడు మాట్లాడినప్పుడు కేసులు ఇవి నడుస్తున్నాయి, కార్యకర్తలను కూడా కేసులు ఇవి నడుస్తున్నాయి. ఇప్పుడు 5 ఏళ్ల పాటు వాళ్ళు కోర్టులను మెయింటైన్ చేయాలి, కోర్టులకి లాయర్లు వీళ్ళు మూమెంట్ ఖర్చులు భరించాలి. ఈ పెద్దోళ్ళదైనా అంతే. ఈ 5 ఏళ్లలో ఇట్లాగ వీళ్ళు హెరాజ్ అవుతున్నారని జనం ఏమైనా ఫీల్ అవుతారా? అలా ఫీల్ అయితే కమ్యూనిస్టులు తప్పించి ఈ దేశంలో ఇంకెవ్వడు ఎన్నికల్లో పోటీ చేయకూడదు. ఎవ్వడికి ఇంకెవరికి ఆదరణ ఉండదు. ఎందుకంటే వాళ్ళు నిరంతరం పోరాడేవాళ్ళు. మీరు చూడండి, కమ్యూనిస్టులు పోరాటం మానేశారు. ఇప్పుడు అమరావతి భూముల ఇష్యూలో ఎవడు పోరాడాలా? సాగునీటి వనరులు అక్కడ మూసేస్తుంటే బొలిశెట్టి లాంటోడు జనసేన నుంచి బయటకు వచ్చి అరుస్తున్నాడు. కానీ ఇక్కడ ఎవడు పట్టించుకుంటున్నాడు? కమ్యూనిస్టులే మాట్లాడట్లా, అప్పుడప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఊరుకుంటున్నారు. కమ్యూనిస్టులకే పోరాడే ఓపిక లేదంటే మిగతా వాళ్ళకి ఇంకెవరికి ఉంటుంది?
బేసిక్గా ఇప్పుడు ఏంటంటే ఒకటే లెక్క, ఎలక్షన్స్కి ఒక ఏడాది ముందు నుంచి తిరిగితే బెటరు. లైక్ చంద్రబాబు అంతే ఒక ఏడాదిన్నర ముందు నుంచినో నడుస్తుంది. మేబీ వీళ్ళందరి ఆశ కూడా ఇతని మీద, జగన్ పాదయాత్ర అన్నట్టు. ఒక్కటి రాజకీయం పాత రోజులకి ఇప్పటికీ మారింది. ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి ఆర్గనైజ్డ్ అటాకింగ్ చేత కాదు వైసీపీ, అది మనం ఒప్పుకు తీరాలి. వైసీపీకి ఆర్గనైజ్డ్ అటాక్ చేత కాదు. ఆర్గనైజ్డ్ సిస్టమ్ ఇవాళకి కూడా సెటరేట్ చేసుకోలేదు, ఏదో చేసుకుంటున్నారు కానీ ఏది విలేజ్ డివిజన్లు ఇవన్నీ అయ్యే కాదు. లీగల్కి లీగల్ ఫైటింగు, తర్వాత ఈ మనం మీరు చెప్పినటువంటి ఇప్పుడు ప్రతి అంశం మీదన పరిగెత్తుకుని వెళ్తున్నాడు ఆ తిరుపతి ఎంపీ గురుమూర్తి. ఏది ఎన్హెచ్ఆర్సీకి ఇవ్వడము, మహిళా కమిషన్కి ఇవ్వడము, ఇంకెవడికి పడుతుంది అక్కడ? అంటే వీళ్ళందరూ ఎంతసేపటికి వ్యాపారాలు అయిపోయింది. వాళ్ళందరూ చేసేది పేపర్ వర్క్ అనేది ప్రజల్లోకి పెద్దగా వెళ్ళదు, యాజిటేషన్స్ ప్రజల్లోకి వెళ్తాయి. ఇప్పుడు యాజిటేషన్స్ పట్టించుకోవట్లేదు, నేను చెప్తున్నది క్లియర్. అది యాజిటేషన్ రోడ్డు మీదకి వెళ్ళి ధర్నా చేస్తే ఇదివరకు ఏంటంటే పేపరు టీవీ ఉండేది, అవి వచ్చాయి. ఇప్పుడు పేపరు టీవీలు ఎవడు చదువుతున్నాడు, ఎవడు చూస్తున్నాడు? బేసిక్గా సోషల్ మీడియాలో పెట్టుకోవడమే. ఆ సోషల్ మీడియాలో నువ్వు రోడ్డు మీద పడుకున్నప్పుడు పోలీసులు కొట్టినప్పుడు దాన్ని ఏమంటారు, కామెడీ చేయడం ఎక్కువైంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వైసీపీ లీడరు రోడ్డు మీద ఉన్నప్పుడు పోలీసులు మీదకి వస్తున్నారు, ఏంటంటే ఏంటి పోలీసులు మా మీద దౌర్జన్యం చేశారని కేసు వీళ్ళ మీదన. ఇప్పుడు అంబటి రాంబాబు మీద ఎన్ని కేసులు? ఆయన జీవితకాలం కొట్టుకోవాలి కేసు, ఆయన బతుకున్నంత వరకు వెంటాడతాయి. ఎందుకంటే నాన్ బెయిలబుల్ కేసులు పెడుతున్నారు. పోలీసుల మీద దౌర్జన్యం, ప్రభుత్వ ఉద్యోగుల మీద దౌర్జన్యం అనేది చాలా ప్రమాదకరమైన కేసులే. శిక్ష పడవు కానీ లాంగ్ స్టాండింగ్ తిప్పుతాయి కోర్టులు. ప్రభుత్వాలు ఇప్పుడు ఈ 4 ఏళ్లలో అయితే పొరపాటును కూడా తీయరు కదా. రేపు మీరు వాళ్ళెవరు ఏడీఆర్ అని నివేదికలు ఇస్తుంటారు చూడండి, నేర చరిత్రలని, వీళ్ళు పెట్టే కేసులు. వాళ్ళకి ఆ ఏడీఆర్ వాళ్ళకి బుర్రలేని ఏంటంటే రాజకీయ కక్ష సాధింపు కేసు ఏంటో కూడా వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు ఏం చేస్తారు, నేర చరిత్రలు ఇంతమంది అని ఇస్తారు. ఇప్పుడు అంబటి రాంబాబు నేర చరిత్రుడు, ఈయన ఏదో కత్తులు పుచ్చుకుని అందరిని మటలు చేసినోడు. కానీ అక్కడ నేర చరిత్ర ఏంటంటే ఇప్పుడు ఆయన మీద పెట్టిన కేసులు 30-40 కేసులు ఉన్నాయి. ఇప్పుడు రేపు పొద్దున అఫిడవిట్లో 30-40 కేసులు లిస్ట్ ఇవ్వాలి, రన్నింగ్ లో ఉన్న కేసులని. క్లోజ్ అయితే క్లోజ్ అయిన కేసులు లిస్ట్ ఇవ్వాలి. అది చూసి ఇదిగో 45 కేసుల్లో నిందితుడైన అంబటి రాంబాబు అనే అతనికి ఇచ్చారని రేపు పొద్దున చెప్తే తటస్థులు అయ్యయ్యో ఇలాగా అని మాట్లాడతారు. ఇలాగుంది ప్రస్తుతం సొసైటీ. సార్ ఒకటి, సమస్యల మీద వీటి మీద పట్టించుకోకపోయినా ఈ ప్రాంతానికి వ్యతిరేకి జగన్ అని ముద్ర పడిందంటే అమరావతి విషయంలో. ఇప్పటికీ అమరావతి సమస్యలు, అమరావతి రైతులు 2వ విడత భూ సమీకరణలు వ్యతిరేకిస్తున్నారు. చాలామంది బయటకు వస్తున్నారు, చాలామంది తిరుగుతున్నారు. అప్పుడు వాళ్ళకి ఇస్తానన్న భూములు ఇవ్వకపోవడం, ఇవన్నీ కూడా కనీసం దాని మీద వైసీపీ దృష్టి పెట్టదు. జగన్ కనీసం అమరావతి వెళ్ళి ఆ రైతులకి మద్దతుగా కానీ మద్దతు పలకలేదా అనేది వాళ్ళ పార్టీ విషయం. ఆ పోరాటాలకే సంఘీభావం వ్యక్తం చేయడం కూడా చేయట్లేదు. అది ఒక ముద్ర పడిపోదా వైసీపీ అమరావతి ప్రజలకో లేదంటే ఆ సామాజిక వర్గానికో వ్యతిరేకి అని? అమరావతి విషయంలో జగన్ క్లియర్, అతను వ్యతిరేకమే, అతను ఓపెన్. అంటే అక్కడ ప్రజలు రైతులు సమస్యలు ఉన్నా సరే దాన్ని ప్రతిపక్ష పాత్ర పోషించదా? అధికార పక్షంలో ఉన్నప్పుడు కూడా అతను ఏం పని చేయలేదు కదా. ఇప్పుడు నువ్వు అక్కడ ఆర్గనైజ్డ్ అటాక్ జరుగుతున్నప్పుడు ఇతను ఒక అద్భుతమైన ప్లాన్ చెప్పాడు. రండి, మీకు మీ భూములు మీకు ఇస్తాను, మిగతా ఉన్న దాంట్లో సెక్రటేరియట్ నడుపుతాము, అసెంబ్లీ ఇవి అని చెప్పాడు. లేదు నాకు నా భూములు అక్కర్లేదు, చంద్రబాబు వచ్చేదాకా నువ్వు ముట్టుకోబాకని చెప్పారు. అంటే అప్పుడు వాళ్ళు హోప్స్ పెట్టుకున్నారు బాబు గారి మీద, టీడీపీ మీద వస్తేనే. కానీ ఇప్పుడు వాళ్ళకే అర్థమైంది ఏమైంది, ఇప్పటికి కూడా ఏం కాదు. ఇదంతా వాళ్ళు కూడా ఒక చిన్న తరహా బ్లాక్మెయిల్ ప్రభుత్వాన్ని, వాళ్ళు కోరుకున్నట్టు చేయడు. వాళ్ళకి తెలియదా? వాళ్ళల్లో మీరు కనుక ఇవాళకి కూడా జగన్ వెళ్తే మళ్ళీ వీళ్ళలో ఒక్కడు రాడు, ఒక్కళ్ళు కూడా జగన్ దగ్గరికి రారు. రానప్పుడు ఏం చేయాలి అతను ఇల్లు అక్కడ? ఒకటి అమరావతి విషయంలో అంత దుబారా అవసరం లేదు అన్నది అతని స్టాండ్. 2 లక్షల కోట్ల రూపాయల దాకా ఖర్చు అవుద్ది ఎంత కాదన్నా సరే. ముందే 50,000 కోట్లకి టెండర్లు పిలిచారు, అప్పులు తీసుకుంటుంది 75,000 అప్పులు తీసుకుంటుంది 50,000 కోట్లు, టెండర్లు పిలిచింది 75,000-85,000 కోట్లు. అంతటితో అది ప్రాథమిక వసతుల వరకు అవుతాయి. మిగతా ఎన్ని కావాలంటే నిదానంగా అది 1,00,000 కోట్లు, 1,50,000 కోట్లు, 2 లక్షల కోట్లు అవుతాయి. అదే అనేది అవుతాయి. అయ్యి రేపు నాకు తెలిసి 29 కల్లా రోడ్లు అయిపోతాయి, ప్రభుత్వ భవనాల వరకు అవుతాయి. ఆ టవర్స్ అవి కనీసం 3 వంతులు పూర్తవడమో ఏదో జరుగుతుంది. అది పెట్టుకునే చంద్రబాబు నాయుడు వెళ్తారు. ఇదిగో ఇట్లాగ మళ్ళీ ఆ గ్రాఫిక్ చూపించి ఈ గ్రాఫిక్ పూర్తి అవ్వాలంటే అంది. దాంట్లో ఇతను ఏం చెప్పినా ఆ ప్రాంతంలో నుంచి ఏం పాజిటివ్ రాదు. ఇంకా దాంట్లో ఇతను నన్ను అడిగితే ఒకటే, ఇతనికి వాళ్ళు ఇతన్ని అవాయిడ్ చేయడానికి అనుగుణంగా అక్కడ ఒక ఎకో సిస్టమ్ డెవలప్ చేశారు. ఇంకా దాంట్లో ఆల్టర్నేటివ్ ఈవెన్ కమ్యూనిస్టులకు వింటున్నారా వాళ్ళు చంద్రబాబు నాయుడే
మనసు మార్చుకోవాలని యజ్ఞాలు పూజలు చేస్తారు కావాలంటే. అంతేనా? చంద్రబాబు లోకేష్ మనసు మార్చుకుని నారాయణ గారు జాలి తలిచి తమ పట్ల పాజిటివ్గా ఉండాలని కోరుకుంటారు తప్పించి ఇవాళ రోజు నేను ఇవ్వనన్నోడు 4 రోజులకి ఇస్తున్నాడు. ఎందుకు బెదురుతున్నాడు? ఎందుకు ఇస్తున్నాడు? పక్కనోడు ఆడిస్తున్నాడు, నువ్వు ఇవ్వక. ఇవ్వబోతే ఎవడేం చేయలేడు ప్రపంచంలో. భూసేకరణ కింద తీసుకుంటే 3 రెట్ల డబ్బులు. ఇప్పుడు రేపు పొద్దున్న చంద్రబాబు గారు మొన్న 7,500 గజంగా ఉన్నారు. ఆ లెక్కన నాకు పరిహారం ఏమని అడుగు రేపు పొద్దున. ఇప్పుడే ఇవ్వకపోవచ్చు, రేపు సుప్రీంకోర్టు దాకా పో నువ్వు. వాళ్ళు వెళ్ళగలరు. వెళ్ళగలిగిన వాళ్ళు కూడా ఇప్పుడు ఉండవల్లి వాళ్ళు పెనుమాకోళ్ళు ఏదో అడ్డం తిరిగారు. వాళ్ళు జగన్ దగ్గరికి రావట్లేదు కదా. ఇతను వెళ్ళాడు అనుకోండి, నువ్వు 5 ఏళ్లలో ఏం బీకేవంట కాబట్టి మేము నిన్ను నమ్మమన్నారు అనుకోండి, ఇష్యూ డైవర్ట్ అయిపోతుంది. ఇతను వెళ్ళకుండా ఉంటమే కరెక్ట్. చూస్తారు అక్కడ జనమే. ఇప్పుడు మెయిన్ ప్లేసెస్లో వచ్చిందని సాక్షి రాశారు. వీళ్ళు ఏం రాశారు? టారుగా సందులు అవతల అన్నాడు. 300 మీటర్లని అక్కడ రాశాడు వార్త. 300 మీటర్లకి ఏముందంటే ఎదురుగానే అంటే లేదు, ఎదురుగా ఆ పక్కన ఉంది అంటున్నాడు. ఏమంటారు దాంట్లో? అదేమంటే లాటరీలోనే తీశారు. ఎస్, లాటరీ అందరూ ఎదురుగుండా తీస్తారా? లాటరీ అనేది ఇప్పుడు మీకు ఉడా వాళ్ళవి ప్లాట్లు కేటాయిస్తారండి. ఏం చేస్తారు? ఇటు పక్కన ఒక బాక్సులో పేర్లన్నీ ఎవరెవరైతే డబ్బులు కట్టారో వాళ్ళ పేర్లన్నీ ఒక డబ్బాలో వేస్తారు. ఇంకొక డబ్బాలో నెంబర్లు వేస్తారు, ఫ్లాట్ నెంబర్లు వేసి ఇందులో పేరు తీసి ఇందులో ఇద్దేస్తారు. ఈ పేరు గల ఆయనకి ఈ 17వ నెంబరు, ఈ 50వ నెంబర్ అంటారు. ఇది పద్ధతి. అంతే తప్పించి మేము ఆన్లైన్లో లాటరీ తీసాము లేకపోతే ఇంకో రకంగా తీసేసాము మీరందరూ చూడండి అంటే ఏందది? నడిచిపోయింది. అందులో ముఖ్యులకి మాత్రం ముఖ్యమైన ప్రదేశంలో వచ్చినాయి అన్నది వీళ్ళు అంటున్నారు. అంటే అదంతా జగన్ మోసం చేస్తున్నాడు అంటున్నారు. అది ఎవరని చెప్పలేము దాంట్లో. కాబట్టి అక్కడ అమరావతి విషయంలో జగన్ ఫైనల్గా డిసైడ్ అయిపోయింది ఒకటే. ఇవాళ కాబట్టి రేపైనా సరే ఇప్పుడు వీళ్ళు పాజిటివ్ ఇమేజ్ క్రియేషన్ చేసుకోగలరు. అది వీళ్ళ దగ్గర ఉంది ఫ్రమ్ ద బిగినింగ్. అమరావతి అనే కాదు, ఏదైనా బాబు గారు దేవుడు, ఆయన లేకపోతే అసలు దేశంలో ఎవరో అన్నం తినరు. అదేది ఈ మధ్యన ఏదో చెప్తున్నారు, గ్యాస్ కూడా వండుకోవడం, గ్యాస్ ద్వారా వంట చేయించని నేర్పింది కూడా చంద్రబాబు గారు. సెల్ ఫోన్లు మనకు నేర్పింది చంద్రబాబు గారు. అన్నం తింటాం అన్నటువంటిది నేర్పింది కూడా చంద్రబాబు గారు తెలంగాణ వాళ్ళకి. కంప్యూటర్లు తీసుకొచ్చింది ఆయనే, ల్యాప్టాప్లు తీసుకొచ్చింది ఆయనే. మరి ఇంతగా ఆయన అంతటా ఆయనే చెప్పుకుంటాడు. ప్లస్ ఇప్పటికీ నిన్న కూడా మళ్ళీ చెప్తున్నారు, హైదరాబాద్లో ఇన్నర్ రింగ్ రోడ్ నేనే కట్టాను, అదేది ఎయిర్పోర్ట్ నేనే కట్టాను, పీవీ ఫ్లైఓవర్ నేనే కట్టానని. అది ఏం జరిగిందో అందరికీ తెలిసినా చెప్తూనే ఉంటారు. అంటే మిగతా వాళ్ళకి తెలియదు కదా. ఇలాంటి ముక్క ఈయన చెప్పగలుగుతాడా? చేసిందే చెప్పుకోలేడు ఈయన బేసిక్గా. కాబట్టి ఇద్దరి యాటిట్యూడ్ డిఫరెంట్. ఈ పాజిటివ్ ఇమేజ్ క్రియేషన్ అన్నటువంటిది వీళ్ళు చేసుకున్నంతగా అతను చేతకాలేదు. లేకపోతే అతను చేసిన వాటిని అందులో 10వ వంతు చెప్పుకున్న అతను ఇవాళకి కూడా బట్టలు నొక్కడం గురించి మాట్లాడతాడు, సంక్షేమం గురించి మాట్లాడతాడు. ఇవాళకి కూడా తను చేసిన డెవలప్మెంట్ గురించి ఎప్పుడో ప్రెస్ మీట్లో ఒకసారి మాట్లాడతాడు. ప్రెస్ మీట్లో మాట్లాడిన 2-3 గంటలనే జనం అందరూ గ్రహించేశారంటారు. ఆళ్ళ కార్యకర్తలే సరిగ్గా పూర్తిగా ఉండవు. అయినా ప్రతిపక్షం అంటే జనంలోనే ఉండాలి, జనంలోనే తిరగాలి, జనంలోనే బ్రతకాలి అనేటటువంటిది జగన్ నేర్చుకోవాల్సింది విజయం చూసి కాదు, చంద్రబాబుని చూసి కాదు, రేవంత్ రెడ్డిని చూసి నేర్చుకోవాలా. రేవంత్ రెడ్డి చూడండి, వెళ్ళి ప్రతి దాంట్లో దూరిపోయేవాడు, ఉస్మానియా హాస్టల్లోకి వెళ్ళి పడుకునేవాడు, అట్లా రచ్చరచ్చ చేసుకొచ్చాడు. రెండవది సువేంద్ర అధికారిని చూడాలి. మమతా బెనర్జీ లాంటి క్రూరురాల్ని ప్రతిరోజు ఎదుర్కొన్నాడు అతను. మమతా బెనర్జీ చేసిన హెరాస్మెంట్లో 70% వీళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ ఎట్లాంటి హెరాస్మెంట్ చేస్తూ అందులో 70%. కాబట్టి ఆవిడ మత ప్రాతిపదికన, వీళ్ళు ఇక్కడ వేరే ప్రాతిపదికలు నడుస్తున్నాయి. కాబట్టి నువ్వు మగాడివి అయితే, నువ్వు పోరాడే యోధుడు అయితే, నువ్వు నిజంగా ప్రతిపక్ష నాయకుడికి, నీ నాయకుడికి, నీ కార్యకర్తకి భరోసా ఇచ్చేవాడు అయితే, ఒక కార్యకర్త మాట జరిగింది, పిలవడము, పరామర్శించడం, నీ వెనక నేను ఉంటాను అని చెప్పుకోవడం కాదు, వెళ్ళి కూర్చో. ఈయన వెళ్ళిన చోటల్లా 1000 మంది రావాలి, 25,000 మంది రావాలి, 50,000 మంది రావాలి, అది వస్తే తప్పించి నేను వెళ్ళనంటే కనుక రాజకీయం ఇంకేం చేస్తాడు? వెళ్ళి కూర్చో. అప్పుడు ఆ ఊళ్ళో అందరూ వస్తారు, నీ కార్యకర్త కాదు, నిజమైన జనం వస్తారు. 1000 మందే రాని, 50 మందే రాని, 500 మందే రాని, ఒక నాయకుడు నా కోసం వచ్చాడు అన్నప్పుడు వాడికి ఉండే ఫీలింగ్ ఏంటి? చచ్చేదాకా ఉంటాడు. సువేంద్ర అధికారి వెనకాల వాళ్ళ ప్రాణాలకి తెగించి నుంచున్నోళ్ళు అందుకు, ప్రాణాలకి తెగించి ఉన్నోళ్ళు అందుకు. ఇప్పుడు నీ వెనకాల 2019కి ముందు అట్టా ఉన్నోళ్ళని నువ్వు సరిగ్గా చూడలేదనే కదా
ఇవాళ వాళ్ళు వదిలేసింది 24లో. అవును. ఇవాళ నువ్వు చేయాల్సింది అదే కదా. ఇప్పుడు నీ కోసం ప్రాణాలు పెడుతున్నటువంటి వాళ్ళు, జైళ్ళకి పోతున్నోళ్ళు ప్రతి జైలు సందర్శించు, అదే కదా. ఒక జైలు బరో పెట్టు. మొదట్లో చేశారు, 2-3 సందర్శించారు, పరామర్శించారు, ఆపేసి వీళ్ళు వెటకారం చేయగానే అయిపోతారు. ఇంకోటి ఆ పార్ట్ టైం పొలిటీషియన్ జాబ్ మానకపోతే కష్టం. మెయిన్ అది. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతోంది, వాళ్ళేమో వారాంతంలో వెళ్తారు పక్క రాష్ట్రానికి. పవన్ కళ్యాణ్, చంద్రబాబు వీళ్ళు శుక్రవారం వెళ్ళి ఆదివారం సోమవారం రావడము, చెప్పకుండా 2-3 రోజులు అక్కడ ఉంటారు, 4 రోజులు ఇక్కడ ఉంటారు. కానీ అమరావతి డేట్లు అయితే వార్తలు వాళ్ళ పేరుతో తెలియనికుండా చేస్తారు. ఇతను వెళ్ళేది అందరికీ తెలుస్తోంది. వారంలో 3 రోజులు ఇతను ఇక్కడ ఉంటున్నాడు, 3-4 రోజులు. అంటే వీకెండ్ లో ఇక్కడికి వస్తున్నాడు ఆయన. అది ఇక్కడ పార్ట్ టైం, ఇక్కడ అది సమస్య. ఇతను వీకెండ్ లో అక్కడే ఉంటున్నాడు. ఈయన మంగళవారమే వస్తాడు, గురువారాల దాకా ఉంటాడు, 3 రోజులు ఉండి 4 రోజులు వెళ్తాడు. వాళ్ళు 3 రోజులు ఇక్కడ ఉన్నారు, అక్కడ ఉంటారు, 4 రోజులు ఇక్కడ ఉంటారు, లేదా 2 రోజులు అక్కడ ఉండి 5 రోజులు ఇక్కడ ఉంటారు. ఈయన చెయ్యాల్సిన పనల్లా కంపల్సరిగా జనంలోనే కూర్చోవాలా ప్రతి అంశంలో. ఇదివరకు ఓ రేప్ జరిగిందంటే అదేదో జగనే రేప్ చేశాడు అన్నట్టు, గంజాయి పట్టుకుంటే జగనే గంజాయి అమ్మినట్టు వాళ్ళు ఫోకస్ చేసేవాళ్ళు, సోషల్ మీడియా పోస్టు, ట్రోలు, ఇదంతా. ఇప్పుడు ఏది అసలు? ఈయన అప్పుడప్పుడు ఆ ప్రెస్ మీట్లో లెక్క చెప్తాడు ఇన్ని అనేటు, అది ఆ క్షణంలో వింటారు, మర్చిపోతారు. ఇప్పుడు ఇదివరకు ఏంటంటే ప్రింట్ మీడియా నుంచి ఎలక్ట్రానిక్ మీడియాకి వచ్చేటప్పుడు ఒక మాట, ఒక బాసులు మాట్లాడిన మాట, ప్రింట్ మీడియా వార్త ఇప్పుడు చదివాక అరగంట తర్వాత నీకేం గుర్తుంటుంది? ఏదో ముఖ్యమైన పాయింట్ అంతే, హెడ్లైన్ కూడా గుర్తుండదు, హెడ్డింగ్ కూడా ఏమో గుర్తుండదు జస్ట్. బట్ ఇది విజువల్ మీడియా, నీ మెదడులో ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సినిమాలో బిట్టి నీకు ఇంటికి వచ్చాక గుర్తుంటుంది, ఓ 25 ఏళ్ల తర్వాత గుర్తుంటుంది, అందులో అట్రాక్ట్ చేసేది. అట్లాగ నువ్వు విజువల్ మీడియాలోకి వస్తున్నాం మనం. ఇట్ ఈస్ ఎ బాంబర్డ్ సిస్టమ్ అనేవాళ్ళు. ఇప్పుడు టీవీ మీడియా అయిపోయింది, ఇప్పుడు విజువల్ మీడియా, విజువల్ ఇన్ సోషల్ మీడియా. ఇవాళ చేతుల్లో ఫోన్లో పట్టుకుని యూట్యూబ్ చూస్తున్నాడు, ఫేస్బుక్ చూస్తున్నాడు, ట్విట్టర్ చూస్తున్నాడు, ఇన్స్టా చూస్తున్నాడు. ఇప్పుడు జరుగుతున్న ఆ పోరాటంలో నీ పాత్ర పరిమితంగా ఉంటుంది. అగ్రెసివ్నెస్ లేదు, కన్విన్సింగ్ గా లేదు. ఇదివరకు 2019కి ముందు జగన్కి అనుకూలంగా పోస్టులు పెట్టిన వాళ్ళు కన్విన్సింగ్ ఇది ఉండేది, రాయడం ఇది. వాళ్ళల్లో ఇప్పటికి కూడా ఇంకా ఇతని దగ్గరకు వచ్చారని నేను అనుకోవట్లే. వాళ్ళు ఇతని పాలన టైంలో మొదట్లో అభినందించిన వాళ్ళు వాళ్ళని రికగ్నైజ్ చేయలేదని వెళ్ళిపోయి తెలుగుదేశంతో ట్రావెల్ అవుతున్న వాళ్ళు ఉన్నారు, లేదా నిర్లిప్తంగా ఉండి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ఈ మధ్యన వీళ్ళు వాళ్ళని కలిసే ప్రయత్నం చేశారు, కానీ ఆ పాతయ్యన్ని గుర్తుపెట్టుకుని చేసినంత ఇది కనిపించటం లేదు. రెండోది ఏమైపోయిందంటే ఇదివరకు వాళ్ళకి పర్సనల్ డిజిటల్ ప్లాట్ఫారాలు లేవు, ఫేస్బుక్లోనో వీటిలోనో వాళ్ళ మనసుని పంచుకునేవాళ్ళు, అది బాగా వైరల్ అయ్యి. ఇప్పుడు ఏం చేశారంటే వాళ్ళకు వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఎవరికాళ్ళు ఒక సోషల్ మీడియా ప్లాట్ఫారాలు పెట్టేసుకున్నారు. దాంతో ఆ సోషల్ మీడియా ప్లాట్ఫారాలు చూసుకుని ఫాలో అప్ చేసి ఇదంతా చేసే యంత్రాంగం వీళ్ళ దగ్గర తక్కువ ఉంది, మానవ వనరు. ఈ సమస్య కనబడుతుంది అక్కడ. ఒకప్పుడు బాగానే ఉండేది, మరి ఇప్పుడు తగ్గినట్టుంది. అంటే వీళ్ళ ఇంపార్టెంట్, వాస్తవానికి అధికార పక్షాన్ని డామినేట్ చేసేలా ప్రతిపక్షం రోల్ ఉండాలి. అసలు ప్రతిపక్షం రోల్ అనేది ఇప్పుడు పరిమితం అయిపోయింది. సరే, ఒక రకంగా అమరావతి డెవలప్మెంట్ విషయంలో అంటే 2 years అయిన తర్వాత, 2 years ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది కాబట్టి 2 yearsలో ఏం జరిగిందంటే గతంతో పోలిస్తే చాలా వేగవంతంగానే ముందుకెళ్తుందా ప్రభుత్వం? 100కి 500 రెట్లు వెళ్తుంది. 500 రెట్లు అంటే అప్పుడు 2014-19లో చేసిన తప్పు ఈసారి చేయట్లా. ఆ తప్పు మరొకసారి జరగకుండా ఉండడం కోసం 500 రెట్ల వేగంతో వెళ్తుంది. ఆ వేగం నిజంగా డెవలప్మెంట్కేనా? దాని వెనక కూడా కూటమి మళ్ళీ అధికారంలోకి రావాలి, లేదంటే మళ్ళీ తెలుగుదేశం పార్టీ లేదంటే నారా లోకేష్ గారు సీఎం కావాలి అనే ఒక ఆకాంక్ష కనిపిస్తుంది. అంటే డెవలప్మెంట్ చేస్తే ఆటోమేటిక్గా జరుగుతుంది కదా. ఇప్పుడు ఒకటేంటంటే క్రిందటిసారి 1999 ఫార్ములా అమలు చేద్దాం అనుకున్నారు, దెబ్బతిన్నారు. 99లో ఏం జరిగిందంటే ఈ హైటెక్ సిటీకి సంబంధించినటువంటి ప్రాథమిక దశ కన్స్ట్రక్షన్, దానితో పాటుగా ఈ గ్రాఫిక్ అంతా చూపించి ఇదిగో ఇది వరకు పూర్తయింది, ఉట్టి ఆ టవర్ వరకు పూర్తయింది, ఆ ఫైనాన్స్ డిస్ట్రిక్ట్ తర్వాత అదంతా హైటెక్ రోడ్లు అవన్నీ పూర్తి కావాలంటే మేమే మళ్ళీ అధికారులకు రావాలంటే ప్రజలు ఇచ్చారు అధికారం. అప్పుడే భూసమీకరణ ఇవన్నీ చేసుకొచ్చింది, ఇన్నర్ రింగ్ రోడ్డు ఇదంతా కూడా. కానీ అక్కడ దోపిడీ అవడం వల్ల తెలంగాణలో శాశ్వతంగా తెలుగుదేశం తుడుచుకుపోయింది. ఆ 99లో మళ్ళీ అధికారంలోకి రావడానికి కారణమైంది ఆ హైటెక్ సిటీ. కాబట్టి అమరావతిలో కూడా అండర్ కన్స్ట్రక్షన్, అంటే కట్టేశారు వాస్తవంగా చెప్పండి సెక్రటేరియట్ అవన్నీ 3 కూడా,
పరిపాలనా విధానాన్ని కొనసాగించి అప్పుడే రైతులకు కనుక ఫ్లాట్లు ఇచ్చేసి ఉంటే అప్పుడే డెవలప్మెంట్ జరిగిపోయేది. వాస్తవంగా 2015లో అనుకున్నది 16-17 కల్లా ఇచ్చేయచ్చు రైతులకి ఫ్లాట్లు. అది ఇచ్చేసి ఉంటే 19 టైంకి హైటెక్ సిటీలో ప్రాథమిక దశలో ఎట్లుందో, మియాపూర్లో స్టార్టింగ్లో ఎట్లుందో, ఆ చందానగర్లో అప్పుడు ఎట్లుందో అట్లాంటి స్టేజ్ వచ్చేసేది. ఒక ప్రాథమికులకు వచ్చాక జగన్మోహన్ రెడ్డి గారు ఎవడు ఆపలేడు దాన్ని. కానీ వీళ్ళ స్వార్థం కోసం మళ్ళీ మేమే అధికారంలోకి రావాలంటే అన్న ఉద్దేశంతో కావాలని లేట్ చేశారు అక్కడ. అది దెబ్బతీసింది. అది 5 ఏళ్ళు రైతులు ఇబ్బంది పడ్డారు, తెలుగుదేశం ఇబ్బంది పడింది, సమాధానం చెప్పుకోవడానికి 3-4 ఏళ్ళు పట్టింది. చివరి ఏడాదిలో మళ్ళీ అమరావతి ఫీలింగ్, అది కూడా ఇతను 3 రాజధానులు అన్నటువంటి దాన్ని కన్విన్సింగ్గా చెప్పలేకపోవడం. అంటే మొదట 3 రాజధానులు ప్రజలు యాక్సెప్ట్ చేశారు. మనం అబ్జర్వ్ చేస్తే మన దగ్గర పోల్లో కూడా ఫస్ట్ 3 రాజధానుల్ని యాక్సెప్ట్ చేశారు. తర్వాత ఎండింగ్లోకి వచ్చేటప్పటికి వేస్ట్కి అమరావతి బెటర్ అన్నటువంటి రూట్లోకి, ఒకటన్నా పూర్తి చేయాలన్నటువంటి రూట్లోకి వచ్చింది. అంటే ఇతన్ని పని చేయనీయకుండా అడ్డుపడడంలో సక్సెస్ అయ్యారు. ఇప్పుడు అందుకనే ఏం చేస్తున్నారు, కంప్లీట్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ మీద కాన్సన్ట్రేట్ చేశారు. ఒకటి ఆ కాలువలు అయిపోతాయి, రెండోది రోడ్లు అయిపోతాయి, మూడవది ప్రభుత్వ కార్యాలయాలు అయిపోతాయి. ఇప్పటికే ఆ జడ్జిల క్వార్టర్స్ అయిపోయినాయి, ఎమ్మెల్యేల క్వార్టర్స్ అయిపోయింది, తర్వాత ఐఏఎస్లు ఐపీఎస్లు అయిపోయింది, ఆ ప్రభుత్వ ఉద్యోగులకి ఎన్జిఓలకు సంబంధించినటువంటి క్వార్టర్స్ అవుతున్నాయి, అయిపోయినాయి, సిఆర్డీఏ ఇప్పుడు అయిపోయింది, ఇవి అయిపోతాయి. దాంతో పాటుగా రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఇప్పటిదాకా విజయవాడ, గుంటూరులో హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి, అవి కూడా తెచ్చి అక్కడే కడుతున్నారు. ఇదివరకు అమరావతి అంటే ఎన్ అనే ఉద్దేశంతో విజయవాడ, గుంటూరులో కూడా పెట్టారు. ఇప్పుడు అవన్నీ కూడా లైక్ మన దాన్ని ఏమంటారు, ఈ ఫైనాన్షియల్కి సంబంధించి చూసేటటువంటిది అట్లా అన్ని కూడా తీసుకొచ్చి ఇప్పుడు అమరావతిలోనే కడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు కూడా అక్కడే కడుతున్నారు. వాస్తవంగా ఇప్పుడు అమరావతిలో మీకు విజయవాడ, గుంటూరు నుంచి రోజు కూడా ఇవన్నీ కాగ్ ఆఫీసు ఇవన్నీ కూడా అక్కడే పెడుతున్నారు. ఈ ప్రొక్లైనర్లు గిక్లైనర్లు చూస్తే విపరీతం. వాస్తవంగా చెప్పాలంటే రోడ్లు గీడ్లన్నీ పాడైపోయినాయి అని చెప్పి కొంతమంది పెడుతున్నారు, కానీ కట్టేటప్పుడు పాడవ కట్ట ఉంటాయి అన్నీ కూడా. మొత్తం ఆ పూర్తి చేసేస్తానికి 70 to 80% పూర్తి చేసేస్తారు. 2029 కల్లా 70% పూర్తి చేసేస్తారు. ఈ ఇన్నర్ రింగ్ రోడ్ అది ప్రారంభ దశ అవుతుంది. అవన్నీ మళ్ళీ మేము వస్తేనే కట్టగలం, ముగ్గురు ఉంటాం కదా అన్నటువంటి పాయింట్తో వెళ్తారు. ఒక చోట కేంద్రీకృతం చేస్తున్నారు అమరావతిలో, లేదంటే అమరావతి సంబంధించిన అభివృద్ధిని అనేది. కానీ దానివల్ల ఎంతవరకు పాపులేషన్ కానీ, ఇప్పుడు ఒక హైదరాబాద్ ఇవాళ రాశారు 20 ఏళ్లలో హైదరాబాద్ లాంటి రాజధాని లేదంటే అమరావతిని, నిజంగా ఆ స్థాయి అనేది అవుతుందా? అంటే హైదరాబాద్ని కంపేర్ చేయడం అడ్డగండి. ఇట్స్ నాట్ పాసిబుల్ అట్ ఎనీ కాస్ట్. హైదరాబాద్ బొంబాయి అవుతుంది, ముంబై సింగపూర్ అవుతుంది తప్పించి హైదరాబాద్ ఏమి అనకాపల్లి అవ్వదు కదా. అది డౌన్ అవ్వడం అనేది సాధ్యం కాదు కదా. నీ పెరుగుదల హైదరాబాద్ దాటాలనేటటువంటిది అంటే ఫస్ట్ రాంగ్ స్టెప్ వేశారు వీళ్ళు. అతి పెద్ద రాంగ్ స్టెప్ ఏంటంటే 29 గ్రామాల నగరం అయిపోయింది. అక్కడతో నువ్వు చేసిన ఆపలేదు కదా, ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారు కదా. అది చేస్తారు. నేననేది హైదరాబాద్ తో పోటీ ఎందుకు ఉండదంటే హైదరాబాద్ 1.5 జనాభా, నువ్వెట్టాగా అంటే విజయవాడ, గుంటూరు అంటారు. అక్కడ నువ్వు మెదక్కు లేకపోతే సంగారెడ్డి ఈ అంటారు హైదరాబాద్. ఉట్టి హైదరాబాదు, సికింద్రాబాదు వీటిదే నువ్వు 1.5 జనాభా. కోటి అనేది ఫిక్స్డ్, పైన ఇంకో 40-50 లక్షలు ఫ్లోటింగ్ పాపులేషన్. అక్కడ ఉంటారు, ఒకటిని ఎత్తున ఒకటి ఉంచోవాలి. కాబట్టి దీన్ని దాంతో కంపేర్ చేయలేము, కానీ డెవలప్మెంట్ ఉంటుంది. దాన్ని ఈ కంపారిజన్ అనేది చెప్పడం ఎందుకంటే మనందరికీ కూడా మెదళ్లలో కనబడేది అది హైదరాబాదు అనేది. నిజంగా ఈడ్చిపెడిదంతా ఒక 5 లక్షల మంది జనం రేపు పొద్దున వస్తే ఏడ ఉంటారండి అక్కడ అమరావతిలో. ఇప్పటికీ ప్లాట్ లేవు, రేపు పొద్దున వాళ్ళకి ప్లాట్లు ఇచ్చామన్నారు. ఆ ఫ్లాట్ ఇవ్వడం ఒక ఎత్తు, అది కట్టుకోవడానికి వీలుగా ఉండాలి కదా. ఇవన్నీ సెట్ అయ్యి వీళ్ళు మళ్ళీ డెవలప్మెంట్కి ఇచ్చుకుని, ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళ ఆ సెట్ ఉంది. ఒక 1000 గజాలు తీసుకున్న వాళ్ళు ఆ 1000 గజాల్లో ఒక అపార్ట్మెంట్ కట్టాలనుకుంటున్నాడు, 2 అపార్ట్మెంట్లు, 500 గజాలకు ఒక అపార్ట్మెంట్, 2 అపార్ట్మెంట్ కట్టాలనుకుంటున్నాడు. అపార్ట్మెంట్ కట్టడానికి అయ్యే కాస్ట్ ఒక 10 కోట్లు వేసుకుంటే, ఒక్కొక్క అపార్ట్మెంట్లో ఒక 20 ఫ్లాట్లు వేసుకుంటే ఒక్కోటి 1 నుంచి 1.5 అమ్మాలనుకుంటున్నాడు. అంత ఎక్కడి నుంచి ఇస్తారు? ఇప్పుడు ఎవడు ఎఫర్ట్ చేయాలి? ఒకవేళ మీరు అన్నట్టు కట్టినా సార్,
ఇప్పుడు జనసాంద్రత జనాభా ఫుల్గా ఉన్న ప్రాంతాలు ఇప్పుడు గుంటూరు లాంటి విజయవాడ సిటీల్లోనే చాలా అపార్ట్మెంట్లు చాలా బిల్డింగ్లు ఇప్పుడు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి, ఖాళీగా ఉన్నాయి. ఇక్కడికే జనం రావట్లేదు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి మీరు చెప్పినట్టు అపార్ట్మెంట్లు కట్టి కోటిన్నరకు ఒకవేళ ఇచ్చినా అసలు వచ్చేవాళ్ళు ఎవరు, అక్కడ ఉండేవాళ్ళు, అది కదా రన్నింగ్ డెవలప్మెంట్ అనేది. అది నిజంగా మనం 20 ఏళ్ళ చూడగలుగుతాం. అది 20 ఏళ్ల తర్వాత మనం బతికుండి అప్పుడు లెక్కేయాలండి. అప్పటికి ఎంత వస్తుందంటే ఒక గుంటూరు స్థాయికి రాగలుగుతుంది అనుకుంటున్నాను నేను. గుంటూరు స్థాయి, మంగళగిరి, గుంటూరు ఆ స్థాయికి వెళ్తుంది. మంగళగిరి స్థాయికి మొదట వస్తుంది ఓ 10 ఏళ్లకు 15 ఏళ్లకు. అది కూడా మంగళగిరి ప్రాంతాల అభివృద్ధిని ఆపితే ఇవి ఇట్లాగే నడుస్తుంటే అక్కడ ఏమి ఉండదు. అక్కడ జస్ట్ నయారాయ్పూర్ టైప్లో ఉంటుంది. నయారాయ్పూర్లో ఏంటంటే పొద్దున్నే 10ంటికి వస్తారు, సాయంత్రం 6కి వెళ్ళిపోతారు. డెత్ సిటీ అంటే అదేదో ఇది కాదు, చండాలం కాదు. ఆయనే చెప్పాడు డెత్ సిటీ అనే పదం. చంద్రబాబు గారే 2014లో చెప్పింది. ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెప్పారు. ఈవెన్ ఆయన మొదట లంచ్ ఇచ్చారు ఆయన గెలిచిన తర్వాత. అప్పుడు ఎడిటర్గా నేను కూడా వెళ్ళా జమినీ నుంచి. అప్పుడు చెప్పినటువంటి పదం అది. నేను నయారాయ్పూర్ ఇట్లాంటి డెత్ సిటీ కానీ యాక్టివిటీ సిటీ అని. ఇప్పుడు ఈయన యాక్టివిటీ సిటీ కోసం చేస్తున్న ప్రయత్నం ఏంటంటే స్టార్ హోటల్స్, బడా హాస్పిటల్స్, విద్యా సంస్థలు. అయితే అక్కడే పెద్ద తప్పు చేస్తుంది ఏంటంటే విద్యా సంస్థల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు మీరు కనుక యూనివర్సిటీల దగ్గర చూస్తే ఆంధ్ర యూనివర్సిటీ కానీ నాగార్జున యూనివర్సిటీ దగ్గర కానీ ఉట్టి యూనివర్సిటీ హాస్టల్లోనే ఉండరు స్టూడెంట్స్, చుట్టుపక్కల ఇళ్లలో ఉంటారు. ఈవెన్ మీరు కార్పొరేట్ విద్యా సంస్థలో చూస్తే అందరినీ తీసుకెళ్లిపోయి పిల్లలందరినీ హాస్టల్లో ఉంచారు తల్లిదండ్రులు. కార్పొరేట్ విద్యా సంస్థల్లో 10% 20% మంది పిల్లలు హాస్టల్లో ఉంటాయి. అంటే నేననే చైతన్య నారాయణ కాదు, స్కూల్స్లో అబ్జర్వ్ చేస్తే మనం మిగతా వాళ్ళందరూ కూడా ఆ విద్యా సంస్థ చుట్టుపక్కల ఇళ్ళు అద్దెకి తీసుకుంటామో కొనుక్కోవడమో చేసుకుని ఉంటారు పిల్లలు. బడా విద్యా సంస్థలు, కార్పొరేట్ ఎడ్యుకేషన్, స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్స్. ఇక్కడైనా అట్లాగే ఉంటుంది. ఇప్పుడు నువ్వు ప్రైవేట్ అలౌడ్ చేస్తే ఇప్పుడు లైక్ అమీర్పేట, జేఎన్టీయు ఇట్లాంటి సిస్టమ్ ఇక్కడికి రావాలి. అప్పుడు ఫ్లోటింగ్ ఉంటుంది. మీకు అవనిగడ్డ, విజయవాడ చూడండి, నక్కల్ రోడ్ అంటే ఇదివరకు హాస్పిటల్లో పేషెంట్స్ వాళ్ళ బంధువులు వాళ్ళు ఉండటానికి ఇదే ఉండేది. ఇప్పుడు ఆ శ్రీధర్ ఇన్స్టిట్యూట్స్ అని బ్యాంకింగ్ ఇన్స్టిట్యూట్ వచ్చింది. 10,000 మంది అక్కడ ఉంటున్నారు. 10,000 మంది. అసలు ఆ చుట్టుపక్కల హాస్టల్స్ ఏమి కాదు. మీరు శనివారం ఆదివారం కానీ చూడండి, రోడ్ల మీద అంతా పిల్లలు కనబడుతుంటారు, ఆడపిల్లలు మగపిల్లలు. ఇదివరకు ఏంటంటే హాస్పిటల్లో పనిచేసే నర్సులు కనబడేవాళ్ళు. వాళ్ళు వరకు ఆ సెలవు ఉంటే బయట తిరగడం అన్నట్టు. ఇప్పుడు 10,000 మంది కనబడతారు అక్కడ. ఇట్లాంటి ఒక ఫ్లోటింగ్ కావాలి ఇక్కడ. కానీ యూనివర్సిటీలో అట్లా ఫ్లోటింగ్ ఉండదు. యూనివర్సిటీల లోపలే ఉంటది కదా కథంతా కూడా. కాబట్టి అదొకటి. రెండవది హాస్పిటల్ ఇప్పుడు అక్కడ హాస్పిటల్ కట్టేవాడు పూర్తి చేసేవాడు 3-4 ఏళ్ళు పడుతుంది. అది పూర్తయ్యాక నేను అక్కడ హాస్పిటల్కి ఎందుకు వెళ్ళాలా? ఇప్పుడు కేర్ హాస్పిటల్ ఉందండి విజయవాడ, హైదరాబాద్లో చూపెట్టుకోవడం కాకుండా విజయవాడలో కూడా ఉంది, వైజాగ్లో కూడా ఉంది. నేను అక్కడికి వెళ్ళట్లా. ఎందుకని? ఆ స్థాయిలో లేదు. ఇక్కడైనా అంతే. ఇప్పుడు ఏదో 4-5 స్టార్ హోటల్స్ పెడుతున్నాడట. రేపు పొద్దున ఆ స్టార్ హోటల్స్ ను పోషించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు తగలేయాలి. అంటే ఇవన్నీ సామాన్యులకు ఉపయోగపడేవి కాదు. అది పాయింట్. అంటే వాళ్ళు అట్లా అనుకోరు. మీరు ఇప్పుడు వీళ్ళది ఎట్లా ఉంటుంది అంటే ఆలోచన, హైదరాబాద్ ఒక్కదాన్ని ఉదాహరణ తీసుకుంటారు. మేము శిల్పారామం అవన్నీ కట్టగానే హైటెక్స్ కట్టగానే అన్నటువంటి. హైదరాబాద్లో హైటెక్స్ పార్ట్ 2 అన్న సంగతి మర్చిపోతారు. హైదరాబాద్లో శిల్పారామం పార్ట్ 2. ఇప్పుడు హైదరాబాద్ శిల్పారామం, గుంటూరు శిల్పారామంకి పోయి చూడండి, తిరుపతి శిల్పారామంకి పోయి చూడండి, చాలా డిఫరెన్స్. హైదరాబాద్ శిల్పారామంకి ఆ సాఫ్ట్వేర్ వాళ్ళందరూ పోతారు, రోజును వారానికి ఒకసారి అట్లాగా. ఇక్కడ శిల్పారామంకి లోకల్గా పక్క సందులో ఉన్నోడు కూడా పోడు. ఎప్పుడో చిరాకేసిన అలాంటి వాళ్ళు ఎప్పుడన్నా వెళ్తాడు. ఆ స్థాయిలో కూడా ఉండవు. అంటే నువ్వు జనం వస్తుంటే పెడతాడు ఎవడన్నా, జనం రానప్పుడు ఏం పెడతాడు? అది ముందా ఇది ముందా అంతే ఉంటది. ఇక్కడైనా అంతే. ఒకటేంటంటే ముందు ఎక్కడో, ఎందుకంటే రేపు ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి బిల్డింగ్ కట్టారు కదా, ఎంతమంది ఎమ్మెల్యే నియోజకవర్గం వదిలేసి ఇక్కడ ఉంటాడు? అసలు ఇక్కడే ఉండట్లేదు, అందరూ హైదరాబాద్ లో కూర్చుంటారు. అది కేవలం ఏంటయ్యా అంటే అసెంబ్లీ సమావేశాలప్పుడు అతను హోటల్ ఖర్చు పోతుంది. ఇప్పుడు హోటల్లో ఇప్పటిదాకా ఏం చేస్తున్నారు అంటే పెద్దవాడ గుంటూరు హోటల్స్లో ఉండి అసెంబ్లీకి వస్తున్నారు. ఈ హోటల్స్కి తగ్గి వాళ్ళ రూముల్లో వాళ్ళు ఉంటారు, అంటే గెస్ట్ హౌస్ లాగా అంతే. అంతకుమించి ఏముండదు. హైదరాబాద్లో అయితే వీళ్ళ బంధువులందరినీ అక్కడ కూర్చోబెట్టేవాడు. వీళ్ళు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ లేకపోయినా సరే, ఈవెన్ మంత్రులది కూడా
వాళ్ళ బంధువులు వాళ్ళ ఫ్రెండ్స్ లేకపోతే వాళ్ళ ముఖ్యమైన కార్యకర్త హైదరాబాద్ వెళ్తున్నాడు మన ఇంట్లో ఉండి బాగుంటారు, అక్కడ ఒక వంటక మనిషిని పెట్టేవాళ్ళు, మనోడు వస్తున్నాడు చూసుకోమనేవాళ్ళు, వీళ్ళు పైన జస్ట్ అంటే తిండి అదంతా అక్కడ గడిచిపోద్ది. ఆ పైన వెళ్ళేటప్పుడు ఒక 500 1000 ఇస్తుంటే వాళ్ళు తృప్తి పడేవాళ్ళు, వంట అతనికి ఇతను జీతం ఇస్తాడు ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ గడిచిపోయేది. అక్కడ ఇప్పుడు అమరావతికి వచ్చి ఏం చూడడానికి రావాలి నేను? అది ఇక్కడ ప్రాథమికమైన అంచనా మిస్ చేస్తున్నారు వీళ్ళు. హైదరాబాదులో ఎమ్మెల్యే క్వార్టర్కి వెళ్ళడానికి అమరావతిలో ఎమ్మెల్యే క్వార్టర్కి ఎందుకు వెళ్ళాలా? హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్కి వెళ్ళేది ప్రభుత్వంతో పని కోసం కాదు, హైదరాబాద్ చూడటానికి వెళ్ళినోడికి ఉండటానికి ఒక షెల్టర్ దొరుకుతుంది. అక్కడ 5,000 4,000 రూపాయలు లేదే హోటల్ రూమ్ రెంట్ దొరకదు. లాడ్జీ లాంటి దానికి 4,000 తగలేదు మినిమం 4,000. అట్లాంటప్పుడు ఈ ఎమ్మెల్యే దాంట్లో ఉంటే గనక ఓ 4 రోజులు 5 రోజులు హైదరాబాద్ ఉందాం అనుకున్నప్పుడు అందులో ఉంటారు, హ్యాపీగా గడిచిపోద్ది, తింటాం ఇదంతా వెళ్ళిపోద్ది, పొద్దు నుంచి రాత్రి దాకా ఎట్టగా బయట తిరిగి వస్తారు. అంతే కదా, అట్లాగా నడిచిపోయినాయి. ఇప్పుడు ఇక్కడ అమరావతికి వెళ్ళి ఏం చూడాలా? మొత్తం ఊరంతా తిరిగితే ఈడ్చిపెడితే అంతే ఒక రోజులో అయిపోద్ది రేపు పొద్దున. ఇంకేముంటది అంటే కాకపోతే ఒక ఆశ, ఏదో ఏదో ఏదో. ఈ ఆశ ఇప్పుడు మొన్న ఒక అతను మాట్లాడాడు, ఒక 50 ఎకరాలు ఇచ్చాడట రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఒకటి సార్ నిజం, ఇంతకుముందు 4 కోట్ల దాకా వెళ్ళి 1.5 పడిపోయి 40 లక్షలకు పడిపోయిన మాట వాస్తవం. మళ్ళీ ఇవాళ 2 కోట్లు బలికి మళ్ళీ ఇప్పుడు 1 కోటి రూపాయలు కొనేవాళ్ళు లేడు మాట వాస్తవం. కానీ మాకు పోయేదేం లేదండి. ఒకప్పుడు 5 లక్షలు 10 లక్షలతో పోల్చుకుంటే ఇవాళ బాగానే ఉంది కదా, ఇది లెక్కండి మాకు అని చెప్తున్నాడు. ఫ్యూచర్లో గ్యారంటీ పెరుగుతుంది అనేటటువంటి ఈ హోప్ ఉంది చూసారా? ఆ హోప్ని రేకెత్తించడం. జగన్ అనేటటువంటి వాడు పెసిమిస్టిక్, అక్కడ వీళ్ళు ఆప్టిమిస్టిక్. అది అమరావతికి లాభం. ఒక రకంగా అంటే ఈ పాయింట్లన్నీ జగన్ రేజ్ చేస్తున్నారు, కానీ జగన్ ఆలోచన అంతా దుబారా, లేదంటే ఒక్కొక్క స్క్వేర్ ఫీట్ మీద 1,000 రూపాయలు నొక్కేస్తున్నారు. ఇదే తప్ప అసలు పాయింట్ ఆయన కూడా రేజ్ చేయలేకపోతున్నారు. అంటే జనాలకి తెలుసు అది దుబారా జరగట్లేదని జనం ఇవ్వడానుకోవట్లే. బట్ ఓ నగరం కావాలన్న ఆకాంక్ష బలంగా ఉందన్న సంగతి జగన్కి అర్థం కావట్లేదు. జగన్కి అర్థం కావాల్సింది ఏంటంటే ముందు చేసిన ఒక తప్పు ఏంటంటే, నాకు బాగా గుర్తు వెంకటకృష్ణ ఏపీ 24/7 నేను ఇప్పుడు ఉన్నాము అమరావతి 3 రాజధానులు ప్రకటించిన రోజున నేను ఇది పొసగదని చెప్పా. 3 రాజధానులు చేస్తే బాగానే ఉంటుంది కానీ పొసగదు. ఎందుకు అంటే ఒకటి చిన్న రాష్ట్రం 3 రాజధానులు పెద్ద ఉపయోగం లేదు. రెండవది కోఆర్డినేషన్ ఫెయిల్ అవుతుంది. ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించిన ఇమ్మీడియట్గా కాగితాలు కావాలంటే హైకోర్టు, నువ్వు కర్నూలు నుంచి వచ్చి ఇక్కడ తీసుకుని పోతే 2 రోజులు పడుతుంది. అది వర్కౌట్ కాదు. డిజిటలీకరణ సందర్భం ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఇవన్నీ అక్కడ డిజిటల్ పేపర్ వర్కౌట్ కాదు కోర్టులో. ఇది ఒక ఆస్పెక్ట్. రెండవది అసెంబ్లీ ఇంకో చోట, అసెంబ్లీ వేరే చోట వర్కౌట్ అవుతుంది. అసెంబ్లీ అమరావతిలో పెట్టి వైజాగ్లో రాజధాని పెట్టి ఇక్కడ హైకోర్టు అనేది వర్కౌట్ కాదు. లేదా హైకోర్టు బెంచ్ కూడా వైజాగ్లో పెట్టించుకో. అట్లాగే అసెంబ్లీ తీసుకొచ్చిన నేను ఆ రోజున ప్రపోజ్ చేసిన పాయింట్ ఏంటంటే విశాఖ రాజధాని అన్నది క్లియర్ అతని ఉద్దేశం, దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తాను. విశాఖ రాజధాని నా ప్రాంతం కంటే విశాఖ రాజధాని అయితే స్టేట్కి డెవలప్మెంట్కి గ్రోత్కి అవకాశం, ఇమిడియట్ డెవలప్మెంట్, దానికి 20 ఏళ్లలోనే స్టేట్ కాంపిటేటివ్ స్టేజ్లోకి వస్తుంది. 20 ఏళ్ళు అంటే హైదరాబాద్ వాటితో కంపేర్ చేయడానికి 20 ఏళ్ళు పడుతుంది కంపీట్ చేయడానికి. కాబట్టి ఒక 20 ఏళ్ళు పడుతుంది కంపీట్ చేయడానికి. బట్ చూడగానే ఆ లుక్ వచ్చేస్తుంది, గ్యారంటీ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది. రెండవది ఏంటంటే పోర్టుతో సహా ఉన్న సిటీ, నేల భూమి నీళ్లు మూడిటి రవాణా ఉన్నటువంటి వ్యవస్థ. ఆ మూల అంటే హైదరాబాద్ కూడా ఆ మూలే మనందరికీ. సరే అది ఒక ఆస్పెక్ట్. కాకపోతే అసెంబ్లీ లాంటిది తీసుకెళ్ళి నువ్వు రాయలసీమలో పెట్టుకో, అది ఉపయోగపడుతుంది నా ఉద్దేశం. ఎందుకంటే అక్కడ చలికాలం వర్షాలు, ఇక్కడ తుఫాన్లు ఇవన్నీ ఉంటాయి, ఇక్కడ వర్షాకాలం అక్కడ ఆ ప్రాబ్లం ఉండదు. రాయలసీమ అక్కడ పెట్టుకో. ఇంకా కావాలా విశాఖలో కూడా ఇంకొక అసెంబ్లీ పెట్టుకో, నడుస్తుంది. క్యాంప్ ఆఫీస్ పెట్టుకో, ఇక్కడ అమరావతిలో క్యాంప్ ఆఫీస్ పెట్టుకో. ఇట్లా చేసుకోవాలి ముగ్గురిని కన్విన్స్ చేయదలుచుకుంటే. లేదా నాది విశాఖ రాజధాని నా ప్లాన్ అన్నది వెళ్ళాలి. ఈ 3 రాజధానులు అన్నది కన్విన్స్ చేయడం చేత కాలేదు. చంద్రబాబు గారు అతని చేతకాంతనాన్ని ఈయన క్యాష్ చేసుకుంటున్నాడు. ఒకే చోట అన్నాడు. ఇక్కడే ప్రజల్ని బ్లఫ్ చేస్తున్నది ఏంటి అంటే ఈ మొత్తం కావాలి బెజవాడ గుంటూరు కలపకుండా చేయడం అనేది ఆత్మహత్య. అదేమంటే ఇప్పుడు జనానికి కూడా నిదానంగా కలుపుతారులే, హైదరాబాద్లో సికింద్రాబాద్ని కలిపినట్టు ఇట్లా అనేటువంటిది.
బట్ అక్కడ అది ప్రాథమిక దశలో ఉండాలి. హైదరాబాద్ అనేటటువంటిది రాజధానిగా చంద్రబాబు ఎంపిక చేయలే, నిజాం నవాబుల కాలంలో ఉంది. రాజధాని స్టార్ట్ అయినప్పటి నుంచి ఉంది, రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి. హైదరాబాదులో చంద్రబాబు గారు కూడా ఒక పార్ట్, ఆయన డెవలప్మెంట్ కూడా. అంతేగాని ఆయన మాత్రమే కాదు, ఇక్కడ ఆయన మాత్రమే ముద్రేసుకోవాలనుకుంటున్నారు, అది జగన్ ఇస్తున్నాడు. జగన్ అవకాశం ఇచ్చేసారు ఒక రకంగా. సార్ ఇంకొక అంశం, రాజ్యసభ సభ్యుల విషయంలో రేపు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాకు ఒక స్థానం కావాలి, మా అభ్యర్థి పేరు కూడా ప్రకటించడానికి జనసేన సిద్ధంగా ఉంది అనేది ఒక ప్రచారం. ఉన్నవే 4, అందులో వీళ్ళకి 2 తీసుకుంటారు అనేది ఆల్రెడీ. ఒకటి అదే సానా సతీష్ రీప్లేస్ చేస్తారు, ఇంకోటి ఏమో రాజేష్కి ఎవరికి ఇస్తారు. బీజేపీ కూడా అడుగుతుంది, అక్కడ ఏమైనా క్లాష్ వచ్చే అవకాశం ఉంటుందా? ఏం లేదు, నాకు తెలిసిందైతే అంతకుముందే వీళ్ళు ఒప్పందం చేసేసుకున్నారు. 4 వస్తే 2, 1, 1 అన్నది. ఓకే, అది క్లియర్ అనమాట. రాజీనామాలు చేయించిన టైంలో అయితే 50-50 అని. ఇది మొదట్లో వైసీపీ వాళ్ళని రాజీనామా చేయించే కార్యక్రమం ఢిల్లీ వాళ్ళు భుజానికి ఎత్తుకున్నప్పుడు 50-50 అని. అలా రాజీనామాలు చేసిన వాళ్ళలో ఒక వ్యక్తి నాతో మాట్లాడిన మాట 50-50 అని. అందులో భాగంగానే అప్పుడు 4 రాజీనామాలు జరిగినాయి. అక్కడతో ఎనఫ్ అయిపోయింది. మిగతా అన్నీ కూడా 2+1+1. వాస్తవంగా చంద్రబాబు గారికి అయితే జనసేనకి ఇవ్వడం ఇష్టం లేదు, అడిషనల్. బీజేపీకి అయితే తప్పదు, కప్పం లాంటిది, అది ఒకటి ఇచ్చుకోవాలి, ఓ సీట్ అన్నటువంటిది. ఈవెన్ జగన్ కూడా ఇచ్చాడు, గుర్తుంది కదా, పరిమళనాథ్. రెండోసారి ఇవ్వాల, రెండోసారి కూడా ఇచ్చాడు, మూడోసారి ఇవ్వలేదు, వద్దన్నారు వాళ్ళు. పంపించారు వాళ్ళు అంతే. బీజేపీకి ఇస్తానంటే నాకు ఇస్తే మళ్ళీ వేరే ముద్ర పడుద్దిలే, ఎందుకు నువ్వు అది తీసుకో అని చెప్పారు. అంతకుముందు వాళ్ళ క్యాండిడేట్ కాబట్టి అట్లా నడిచింది. రెండోసారి దాంట్లో ఇవ్వలేదు, అక్కడ వాళ్ళు వద్దన్నారే కాదు, ఎలక్షన్ దగ్గరకు వస్తున్నాయి కాబట్టి అన్నటువంటి ఉద్దేశంతో. ఇప్పుడు వీళ్ళకి వచ్చేటప్పటికి 3+1+1 అన్నటువంటి కాన్సెప్ట్ నడుస్తోంది. ఇందులో క్రిందటిసారి ఇవ్వలేదు కాబట్టి ఈసారి పవన్ అప్పుడేమో రాజీనామాలు చేయించింది కేంద్రం వాళ్ళు కాబట్టి తెలుగుదేశానికి 2, వీళ్ళు 2 తీసుకున్నారు. ఓటు బలం వీళ్ళ దగ్గర ఉంది కాబట్టి. తెలుగుదేశం బీజేపీ అటు కృష్ణయ్య, ఇటు పాకా సత్యనారాయణ, టీడీపీ బేదమస్తాన్ రావు ఇది తీసుకున్నారు కదా, సానా సతీష్ నడిచినాయి. మోపిదేవి సానా సతీష్ తీసుకున్నారు. ఇప్పుడు ఏంటంటే ఈ రెండిట్లో రాజేష్ సతీష్ దేమో క్లియర్గా ఉన్నారు. కానీ రాజేష్ దాన్ని అడ్డుపట్టడానికి ఇప్పుడు వీళ్ళు చాలా ప్రయత్నం చేస్తున్నారు, కులాన్ని అడ్డం పెట్టేది. ఆ లెక్కన అడ్డం పెడుతున్నటువంటి భాష్యము అదే కులం, గల్లా జయదేవు అదే క్యాస్ట్. ఇప్పుడు మిగతా వాళ్ళు ఏమి ఇచ్చారు రిప్రజెంటేషన్ చంద్రబాబు గారికి. మైనారిటీ కోటాలో అయితే నన్ను చూడండి అని షరీఫ్ అడిగాడు, ఎస్సీ కోటాలో అయితే నన్ను చూడండి అని వరలరామయ్య చెప్పాడు, బీసీ కోటాలో నన్ను చూడండి అని చింతాల విజయ్ చెప్పాడు, చింతకాయల విజయ్ చెప్పాడు. ఇట్లాగా ఎవరి కోటా వాళ్ళు చెప్పేశారు. అవి బాబు గారి చేతిలో ఉంది. ఇది జనసేనకైతే ఆల్రెడీ 6 నెలల క్రితమే వచ్చేసిన మాట లింగమనేని. వాస్తవంగా జనసేన కోటాలో టీడీపీ మనిషి లింగమనేని లింగమనేని ఎప్పుడు చేరాడు? జనసేనకు మొదటి నుంచి ఉన్నోళ్ళు ఎంతమంది లేరు? అసలు లింగమనేనికి జనసేనకి ఏంటి సంబంధం ప్రాక్టికల్ గా చెప్పాలంటే? అంటే జనసేన కోటాలో తెలుగుదేశం క్యాండిడేట్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాడు. అంతేనా? అంతే కదా, ఇంక ఇందులో జనసేన డిమాండ్ లేవు. కాకపోతే ఏంటంటే రాజ్యసభలో కూడా జనసేన పేరు వస్తుంది అంతే. జనసేన కోట ఇచ్చిన ఇప్పుడు లోక్సభ ఇద్దరు తనేది ఎమ్మెల్సీ ఇద్దరు వచ్చారు, ముగ్గురు మంత్రులు, అసెంబ్లీ. రాజ్యసభలో కూడా ఉంటే నా బ్రాండ్ ఉంటది అన్నటువంటిది ఆయన ఆశ. అది లింగమనేని నేను చేస్తానండి అని చెప్తున్నాడు. మరి ఏ ప్రాతిపదికన లింగమనేని పేరు కన్ఫర్మ్ చేసుకున్నారు మనకి తెలియదు. లింగమనేని అయితే ఓకే. అక్కడ బీజేపీని ఏమైనా ఒప్పించారా రాజ్యసభ సభ్యుల విషయంలో? పశ్చిమ బెంగాల్లో గెలుపు తర్వాత, మన హైదరాబాద్ గెలుపు తర్వాత వాళ్ళ ముందు నుంచి 2 మాకు కావాలి అడుగుతున్నారని, కానీ ఇప్పుడు 1కి రావడం ఏమైనా ఒప్పించారా? నేను విన్నదైతే 3-4 నెలల క్రితం 3 అడిగారు వాళ్ళు. 3 మా దగ్గర, 1 మీరు తీసుకోమని. తర్వాత పవన్ కళ్యాణ్ వెళ్ళి కలిసి వచ్చాడు, నడ్డా, అమిత్ షా. అప్పుడు 2-2కి వచ్చింది. తర్వాత చంద్రబాబు వెళ్ళి అమిత్ షాని కలిసి వచ్చాక 3-1కి వచ్చింది. 2+1+1కి వచ్చింది. సరే 1 ఇస్తే సరిపోతుంది అనేది. కూటమిగా 4 వాళ్ళకి ఉపయోగపడతాయి కదా. బీజేపీ ఎందుకు కోరుతోందంటే ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన బిల్లు ఖచ్చితంగా ఇంకోసారి తీసుకొచ్చి అమలు చేయించుకోవాలనుకుంటోంది.
ఇప్పుడు వాళ్ళకి బోనస్గా 7 రాజ్యసభ సభ్యులు వాళ్ళు వచ్చారు, ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు. అట్లాగే రేపు కనుక ఉత్తరప్రదేశ్లో బీజేపీ మళ్ళీ గెలిస్తే సమాజ్వాదీ వాళ్ళు వచ్చేస్తారు. రేపు మాపో ఎన్సీపీ శరద్ పవార్ బ్యాచ్ ఇక అయిపోయింది కాబట్టి అక్కడ ఆ పార్టీని విలీనం చేసేసుకుని ఇటు రావడం. అంటే ఎన్సీపీ 2 గ్రూపులు కదా, శరద్ పవార్ గ్రూపు, అజిత్ పవార్ గ్రూపు, రెండింటిని విలీనం చేసేసుకుని ఇటు వచ్చేయడానికి రెడీ అవుతున్నారు. ఇప్పుడు అన్నాడీఎంకే రాజ్యసభ సభ్యులు, అన్నాడీఎంకే లోక్సభ సభ్యులు ఇటుకి టర్న్ అయ్యి ఇట్లా ఓవరాల్గా వాళ్ళు ఒక ఫార్ములా పెట్టుకున్నారు. 166 రాజ్యసభ, 364 లోక్సభ, అంటే 2/3 2 చోట్ల. అది ఒక 6 నెలల ముందన్నా సెట్ చేసి దేశవ్యాప్తంగా ఏడాదిలోపు సెట్ చేసి దేశవ్యాప్తంగా చేయాలనుకుంటున్నారు. దానికోసం వాళ్ళు అడుగుతున్నారు. సరే ఇది ఎన్డీఏలోనే కదా మేము కూడా ఉండేది అంటున్నారు వీళ్ళు. కాబట్టి బీజేపీ అయితే ఒకటి అన్నామలై పేరు వినబడుతోంది, లేదా ఇంకెవరినన్నా ఇస్తారా తెలియదు. అంటే ఒకటే ఇంకా ఫిక్స్ ఒకటి ప్రస్తుతానికి వినబడుతుంది. అంటే తెలుగు రాష్ట్రాల్లో ఎలాగలాగ నిలదొక్కుకోవాలి అని ఒక అడుగు తగ్గుతున్నట్టేనా బీజేపీ అయితే? అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అడ్వాంటేజ్ టీడీపీకి ఉంటుంది కదా, వాళ్ళకి అన్ని సీట్లు తెచ్చుకున్నాక 8 సీట్లు తెచ్చుకుని బీజేపీకి ఒకటి ఇవ్వడమే ఎక్కువ లెక్క ప్రకారం. కూటమి ధర్మం కింద ఇస్తున్నారు, అంతవరకు సంతోషం. ఇదివరకు అయితే 99లో ఎప్పుడు ఇచ్చారు? 99 2004లో ఒక రాజ్యసభ ఏమి ఇవ్వలేదు బీజేపీ. అప్పుడు అంతకుముందు 95 దీంట్లో కూడా ఇవ్వలేదు కదా. అప్పటితో పోల్చుకుని 2014-19లో కూడా ఒకటి ఇచ్చినట్టున్నారు. అప్పుడు ఏది నిర్మలా సీతారామన్కి ఓకే చేస్తుండేవాళ్ళు కదా, మనకి ఒకటి కన్ఫర్మ్ చేస్తుండేవాళ్ళు. 14 నుంచి బిగిన్ అయింది. సార్ ఒకటి ఈ వారంలో తెలంగాణ రాజకీయాల్లో బాగా వినపడిన పేరు భారతీయ జనతా పార్టీ నుంచి బండి సంజయ్ పేరు. ఒక కేంద్ర మంత్రిగా ఉన్నారు ఆయన. అంటే ఆయన కుటుంబం మీద వచ్చిన ఒక వివాదం, లేదంటే ఆయన మీద వచ్చిన ఒక మచ్చ అనుకోవాలి. మొన్న ఎన్నికల తర్వాత ఒక్కసారిగా ఈ అంశం తెర మీదకి రావడం, ఓకే అక్కడ ఏం జరిగింది అనేది ఒకటి, ఎంతవరకు దీంట్లో రాజకీయ ప్రయోజనం ఉంది, అంటే ఒక సర్కిల్లో ఆయన ఇరికించే ప్రయత్నం అన్నది జరిగిందా, లేదంటే అనుకోకుండా అది ప్రత్యర్థులకు కలిసి వస్తుందా? బేసిక్గా ఒకటి రాజకీయమైన, వ్యాపారమైన, ఉద్యోగమైన మనం ఒక ట్రెండ్లో పరిగెడతా ఉన్నప్పుడు కుటుంబం ఇదంతా పట్టించుకోవాల్సిన బాధ్యత ఇంట్లో లేడీస్ది. వాళ్ళు పిల్లలు దారి తప్పుతున్నారన్నప్పుడు తండ్రికి చెప్తే తండ్రి వెంటనే రియాక్ట్ కావాలి. మరి ఎక్కడ తేడా వచ్చిందో తెలియదు. ఆ తల్లి సంరక్షణకి ఫెయిల్ అయ్యిందా ఎక్కడన్నది అతని విజువలైజేషన్ చూస్తే కంట్రోల్ లేడని తెలుస్తోంది బిహేవియర్ పరంగా. ఇకపోతే ఈ నేరం చేశాడా లేదా అన్నది మనం ధృవీకరించలేం. కానీ ఫోక్సో కేసు అంటే ఆషామాషి కాదు. అంటే అవతల నుంచి వచ్చిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో, ఫేస్బుక్ లో అవి చూస్తా ఉంటే ఒక రకంగా నేరం చేశారనేదే ప్రజలు ఒప్పుకునేలాగా బేసిక్గా నేరం చేసినట్టుగా లేదు. ఆ వీడియోలు చూస్తుంటే ఇద్దరు ఎంజాయ్ చేశారు. అమ్మాయి చిన్న వయసు కాబట్టి మెయిన్ అది కేసు. అది అక్కడ చూశాక జనాలకు అర్థమైంది. మామూలుగా అయితే కనుక రేప్ అంటే 2 సంవత్సరాలు రేపు ఎవడు చేస్తాడండి? బేసిక్ గా రేప్ అనేది ఒక అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యుయేషన్ తప్పించి రేప్ అనేది 2 సంవత్సరాలు. యాజ్ పర్ ఫోక్సో యాక్ట్ అయితే కనుక లైంగికంగా కలిసి ఉంటే కనుక కేసే. అయితే దీంట్లో ఒక క్లియర్ కట్ రూల్ ఉంది. అమ్మాయి కాలేజీ స్కూల్ సర్టిఫికెట్లు కూడా, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లు కూడా నాట్ వ్యాలిడ్. ఫోరెన్సిక్ రిపోర్ట్ లెక్క. ఫోరెన్సిక్ రిపోర్ట్లో కనుక అమ్మాయి 19 ఏళ్ల లోపు 18 ఏళ్ల లోపు అయితే ఖచ్చితంగా అతను శిక్షార్హుడు. అమ్మాయి ఇష్టపడ్డా సరే, రేపు పొద్దు లేదు మేమిద్దరం పెళ్లి చేసుకుంటామని ఇతను అన్నా సరే శిక్షార్హుడు. అలా కాకుండా 18 ఏళ్ళు కాదని ఫోరెన్సిక్లో తేలింది అనుకోండి, ఖచ్చితంగా అప్పుడు ఫోక్సో కేసు ఉండదు, చీటింగ్ కేసు పెట్టడానికి కూడా ఉండదు. ఎందుకంటే ఇద్దరు ఎంజాయ్ చేశారు, అది క్లియర్ కనబడుతుంది. తల్లి పెట్టే కేసు అప్పుడు వ్యాలిడ్ కాదు. అమ్మాయి పెడితే చీటింగ్ కేసు అవుతుంది, అది కూడా వ్యాలిడ్ కాదు. ఎందుకని అది చూస్తే బిహేవియర్ పరంగా చూస్తే హై ప్రొఫైల్ ఫ్యామిలీస్లో ఉండే ఎంజాయ్మెంట్ కనబడుతుంది. కానీ ఇక్కడ తండ్రి ఒక బాధ్యత గల పదవిలో ఉన్నారు, కొడుకు చాలా బాధ్యతగా ఉండాలి. అక్కడ ఓకే అది ఫోక్సో చట్టమా, అమ్మాయి 19 ఏళ్ళు ఉన్నాయి, ఇవన్నీ పక్కన పెడితే బండి సంజయ్ కుమారుడు చేసింది రాంగా రైట్ అంటే ప్రజల్లోకి ఏం వెళ్తారు? ఎథికల్ గా అయితే రాంగే కనబడుతుంది 100%. ఎందుకంటే బీజేపీ కాకుండా ఏ కాంగ్రెస్ కమ్యూనిస్ట్ అయితే లైట్ తీసుకుంటారు. ఎందుకంటే ఈవాల్టి సొసైటీలో పిల్లలు అట్ట లేక ఎట్ట ఉంటారబ్బా అంటారు. బీజేపీ కాబట్టి నువ్వు సనాతన ధర్మం గురించి చెప్పి పిల్లలు సంస్కారవంతంగా పెంచాలని చెప్పి నువ్వే పెంచడం చేత కాలేదు, అందులో సనాతన ధర్మం గురించి ఎక్కువ మాట్లాడేవాడు కాబట్టి క్వశ్చన్ చేస్తారు.
గ్యారంటీ. అది ఖచ్చితంగా ఫేస్ చేస్తున్నాడు ఆల్రెడీ. ఈ వ్యవహారం బండి సంజయ్ గారి పొలిటికల్ జర్నీ, ఎందుకంటే ఆయన ఇప్పుడు ఒక మంచి ఇదిలో ఉన్నారు. రేపొద్దున్న తెలంగాణలో అధికారంలోకి రావాలన్నా ఈలాంటి వాడి వల్లే సాధ్యం అనే పరిస్థితి ఉన్న సందర్భంలో ఒక పెద్ద మచ్చ ఆయన రాజకీయ భవిష్యత్తు మీద ఇది రేపు ఖచ్చితంగా. అయితే అనైతికత నైతికత కాన్సెప్ట్లో ఖచ్చితంగా చర్చ జరుగుతుంది. కానీ దాన్నే సీరియస్గా తీసుకుంటారా జనంతో పాటు హైకమాండ్ ఎలా తీసుకుంటారు? హైకమాండ్ దాంట్లో అయితే ఇన్వాల్వ్ అయ్యి ఉంటే గనక మొన్న మోడీ వేదిక మీదకి రాదు. రేపు అతను గనక అమ్మాయి మైనరే అని తేలితే మాత్రం పెద్ద ఇష్యూ అవుతుంది, నో డౌట్. ఫోరెన్సిక్ రిపోర్ట్ తర్వాత అమ్మాయి మైనరే అని తేలితే గనక ఇతను కాపాడలేరు. కొడుకు చేసిన తప్పుకి తండ్రి మూల్యం చెల్లించుకోవాలా? ప్రాక్టికల్గా ఏంటంటే ఒక దూకుడుగా వచ్చిన మీరు చూస్తే ఇందులో పొలిటికల్గా కాంగ్రెస్ కంటే కూడా ఎక్కువ రచ్చ చేస్తుంది బీఆర్ఎస్. అంటే కాంగ్రెస్ని రేపు దించగలిగిన శక్తి, బీఆర్ఎస్ని ఎదగనీయకుండా చూడగలిగిన శక్తి బండి సంజయ్కు ఉందన్న భయం వాళ్ళని వెంటాడుతుంది. బండి సంజయ్ క్యారెక్టర్ అసాసినేషన్. ఇప్పుడు కేటీఆర్ గురించి ఇంతకు ముందు వచ్చినాయి తెలుసు. కేటీఆర్కి సంబంధించి డ్రగ్స్ అనిను లేకపోతే అమ్మాయిలని ఇట్లాంటి చాలా ప్రాజెక్ట్ అయినా కూడా అవన్నీ ముద్రలు అన్నారు. ఇప్పుడు ఇందులో చూసినా కూడా అత్యాచారం సీన్ ఎక్కడా కనిపించటం. వ్యవహార శైలి అది. అలాగే దీన్ని హనీ ట్రాప్ అని కూడా అనలేం కదా. హనీ ట్రాప్ అసలు కాదు. హనీ ట్రాప్ అనేటటువంటి పదం దండగ. ఒక రకంగా చెప్పాలంటే హైఫై ప్రొఫైల్లో జీవితాల్లో ఎంజాయ్మెంట్ ఎట్లా చేస్తున్నారో అట్లా చేశారు. లగ్జరీ లైఫ్ లో జరిగినటువంటి సంబంధం, అనుబంధం కూడా కాదు, సంబంధం, ఆస్వాదన, అది అనైతికంగానే ఉంటుంది బేసిక్ గా. కాకపోతే ఏంటంటే బీఆర్ఎస్ టార్గెట్ చేస్తుందంటే బీఆర్ఎస్ బండి సంజయ్ని తమకి శత్రువుగా భావిస్తోంది, భయపడుతోంది అన్నది కనబడుతుంది. ఇది రేపు పొద్దున ఖచ్చితంగా ఈయన క్లియర్ చేసుకోవాలి. చేతిలో కూడా ఏం లేదు, కాలం చేతిలో ఉందంతే. లేదంటే ఇంకా చట్టం తన పని తాను చేసుకోవాలి. సార్, తమిళనాడు రాజకీయాలకు వెళ్తే ఈ వారం మొత్తం అదే హైలైట్. ఒక రకంగా విజయ్ తర్వాత జరిగిన పరిణామాలు, ఎప్పుడూ లేని ద్రవిడ పార్టీలకు ఒక థ్రెట్ తీసుకొచ్చారా ఈసారి అధికారంలోకి వచ్చి, అది కూడా 108 స్థానాలకు వచ్చి తర్వాత ఆయన మ్యాజిక్ ఫిగర్ దగ్గరికి వెళ్ళి అనుకోకుండా ఒక 30 మంది మద్దతు లభించడం ఏంటి రాజకీయం? అంటే కలిసి వస్తే కాలం వస్తే నడిచి వచ్చే కొడుకు పుడతాడని విజయ్కి ఒక రకమైన అదృష్టం కలిసి వచ్చింది. వాస్తవంగా విజయ్కి తెలుసు ఏఐడిఎంకే చీలిపోతుంది. షణ్ముగం ఫ్రమ్ ద బిగినింగ్ బిఫోర్ ఎలక్షన్స్ నుంచి టచ్లో ఉన్నాడు విజయ్కి. కాకపోతే బిఫోర్ ఎలక్షన్స్ చీలిస్తే వద్దన్నటువంటిదే అతను చెప్పాడన్నది తాజాగా వినబడుతున్నమాట. విజయ్ మీరు పోటీ చేయండి, మీరు గట్టిగానే ఉండండి, మీరు కూడా మా దగ్గరకు వచ్చేసారనుకోండి, అప్పుడు ఏఐడిఎంకే ఓ సెంటిమెంట్ అస్త్రం ప్లే చేస్తుంది, మమ్మల్ని చీల్చాడు చూసారా అనేది. అది మళ్ళీ వాళ్ళని బలోపేతం చేసినట్టు అవుతుంది. ఇప్పుడు చూస్తే థర్డ్ ప్లేస్కి వెళ్తుంది అన్నటువంటిది విజయ్కున్న ఫీడ్బ్యాక్. ఆ కాన్సెప్ట్తో ఆ తర్వాత మీరు ఆ కారణంతోనే బయటికి రావచ్చు అన్నటువంటి. వాస్తవంగా విజయ్ గవర్నర్ని కలిసి అడిగింది అదే, ఆ పాయింట్ బయట పెట్టాల. ఫ్లోర్లో టెస్ట్కి అనుమతి ఇవ్వండి అన్నటువంటిది అడిగింది. అందుకే ఫ్లోర్ టెస్ట్లో అయితే అంటే మీకు ఒక పార్టీ నుండి చీలిపోయి మేము ఇతనికి మద్దతు ఇస్తామని విడిగా ఇస్తే గవర్నర్ రిజెక్ట్ చేయొచ్చు, రాష్ట్రపతి పాలన పెట్టేయచ్చు. ఎందుకంటే అధికారిక లేఖలో ఫిరాయింపులు యాక్సెప్ట్ చేస్తున్నట్టు. ఫిరాయింపుని గవర్నర్ యాక్సెప్ట్ చేయక్కర్లేదు. ఏ కోర్టు కూడా భారతదేశంలో ఫిరాయింపులు ప్రోత్సహించమంది. మీరు యడ్యూరప్ప టైంలో ఎందుకని 24 అంటే అప్పుడు గవర్నరు 1 నెల రోజులు టైం ఇచ్చాడు వలనేరు. ప్రమాణ స్వీకారం చేసాక చేల్చడం సులభం. అందులో కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి డబ్బులు ఇచ్చి చేస్తారా ఏమైనా అని అప్పుడు ఏదో తగ్గినాయి, తక్కువే అక్కడ 7ో 10ో తగ్గినాయి కాబట్టి ఈజీగా చేసేయచ్చు. కానీ కోర్టు ఏమంది, గవర్నర్ బాధ్యత ఏంటి, నువ్వు ఎంత టైం ఇస్తే ఫిరాయింపులు ప్రోత్సహించడం కదా అంది. ఓ రకంగా విజయ్కి గవర్నర్ ఫేవర్ చేశాడు. ఇచ్చిన తర్వాత ఫిరాయింపులు అయితే వీళ్ళు కూడా అడ్డం తిరిగేవాళ్ళు, కమ్యూనిస్టులు వీళ్ళు కూడా. ఇచ్చిన తర్వాత కాకపోవడం వల్ల ఆ గ్యాప్ అంతా గవర్నర్ తన్నెత్తినేసుకున్నాడు. ఇచ్చాడు టైము, ఏది నువ్వు నీకు ఇంకెవరిని పిలవనాయా నిన్నేం చెప్పాడు. చివరికి అతని పట్ల అంటే మోడీని ద్వేషించేటటువంటి వాళ్ళు చచ్చినట్టు ఇతనికి మద్దతు ఇస్తారు. డిఎంకే పార్ట్నర్స్ యువతలకు వచ్చారు. మద్దతు ఇచ్చిన తర్వాత ప్లాన్ బి కూడా అమలు చేసేసాడు. ఇప్పుడు ఇంక పెద్ద ప్రాబ్లం లేదు. కూటమి ఇప్పుడు ఎంత 25 మంది వీళ్ళు మద్దతు ఇచ్చింది. 25 మంది ఇప్పుడు అతనికి 108 108 ప్లస్ 25 అంటే 125 133 వచ్చేసా. స్థిరమైన ప్రభుత్వం 5 ఏళ్ళు, ఇక ఎవ్వడేం పీకేది లేదు. మధ్య మధ్యలో మేము మద్దతు ఇచ్చాం కదని కమ్యూనిస్టులు మెటికలు విరుస్తారు. మొన్న వీసీకే విరిచినట్టు, సనాతన ధర్మం గురించి మాట్లాడినట్టు కాంగ్రెస్ అట్లా మాట్లాడుతుంటారు. ఇతను వాటి మీద కాంట్రవర్సీస్ మీద స్పందించడానికి సీన్ అర్థమైంది. లైక్ ఇతను భవిష్యత్తు లైఫ్ ఎట్టుంటుందో చూసుకోవాల్సిందల్లా
ఇక్కడ తెలుగుదేశం ఎట్లాంటిదో అక్కడ డిఎంకే అట్లాంటిది, స్ట్రాంగ్ హోల్డ్ ఉన్న పార్టీ. ఇక్కడ జగన్ ఎట్లాంటోడో అక్కడ విజయ్ ఎట్లాంటోడు. అంటే సినిమాల్లో మంచి పంచ్ డైలాగులు వేస్తాడు కానీ నిజ జీవితంలో దాన్ని ఏమంటారు కాస్త సిగ్గరిలాగా కనబడుతున్నాడు. సిగ్గరి రాజకీయాలకు పనికిరాడు. జగన్ అక్కడే దెబ్బతి. కానీ ఒకటి సార్, తమిళనాడు రాజకీయాల్లో అంటే ఇప్పుడు జరిగిందంతా ప్రజలందరికీ తెలుసు. మనం ఇంకొక కోణం కనుక చూడాల్సి వస్తే డిఎంకే కూడా చాలా స్ట్రాంగ్, ఏఐడిఎంకే ఆ రెండు కూటములు చాలా స్ట్రాంగ్. అలాంటి టైంలో వీళ్ళకి విజయ్కి ముందే తెలిసిన ఏఐడిఎంకేలో చీలికి వస్తుందని తెలిసినా సరే థర్డ్ ఆల్టర్నేటివ్కి స్పేస్ వచ్చింది అంటే అప్పటి వరకు అధికారంలో ఉన్న అధికార పక్షం మీద వ్యతిరేకత, లేదంటే ఒక కూటమి పార్టీ ఇంకొక ప్రాంతీయ పార్టీతో కలిసి చేసిన రాజకీయం వల్ల, లేదంటే ఒక స్పేస్ క్రియేట్ చేసుకున్నారా వీళ్ళు, అలాగే అధికారంలోకి వచ్చారా? మీకు రెండు పార్టీల రాజ్యంలో ఒక పార్టీ బలహీనపడ్డప్పుడు ఒక రోజు బలహీనపడితే మళ్ళీ బలం పుంజుకుంటుంది. అవును. కానీ ఆ పార్టీకి మూలమైన బలం బలహీనపడ్డప్పుడు, లైక్ రాజశేఖర రెడ్డి మరణం అన్న తర్వాత కాంగ్రెస్ అయిపోయింది. కాంగ్రెస్ ప్లేస్లో జగన్మోహన్ రెడ్డి నుంచుంటే కాంగ్రెస్సే రెండు రాష్ట్రాల్లో నుండును. ఈవెన్ రాష్ట్ర విభజన చేయకుండా ఉంచినా కాంగ్రెస్ స్ట్రాంగ్గానే ఉంటుంది. అప్పుడు టీఆర్ఎస్ అయినా తెలుగుదేశం అయినా దెబ్బతిని ఉండేది. బట్ వాళ్ళు అట్లా కాకుండా ఆల్టర్నేటివ్ వేస్తే కాంగ్రెస్ అక్కడ 10 ఏళ్ళు దూరం అయింది, ఆంధ్రాలో శాంతనాశనం అయింది. ఇక్కడ ఈ జయలలిత మరణం అన్నట్టు ఏఐడిఎంకేకి బలహీనత. ఒకటేంటంటే ప్రాంతీయ పార్టీల్లో ఒక రాజ్యం నడిపేటటువంటి వాళ్ళు తర్వాత అట్లాగే నడపగలరన్న నమ్మకం లేదు. మీరు దేశంలో ఏ రాష్ట్రంలో చూసినా జార్జి ఫెర్నాండెస్ తర్వాత ఆయన పార్టీ ఏమైపోయిందో తెలియదు ఎవరికి. జార్జి ఫెర్నాండెస్ దేశానికి రక్షణ మంత్రిగా చేసినాడు, రైల్వే మంత్రిగా చేసినాడు. ఆయనకు ప్రతిష్ఠింతో తేడా వచ్చిన తర్వాత ఆ పార్టీ పరిస్థితి కాలగర్భంలో కలిసిపోయింది. ములాయం సింగ్కి ఉన్నటువంటి విలువ ఇప్పుడు అఖిలేష్కి వచ్చిందా? సుదీర్ఘకాలం పరిపాలించగలిగాడు ములాయం సింగ్. లాలూ ప్రసాద్ సుదీర్ఘకాలం పరిపాలించాడు, లేకపోతే వాళ్ళ ఆవిడని కూర్చోబెట్టినాడు. తేజస్వి యాదవ్ నమ్మట్లేదు కదా జనం. అంటే ఆ బలం తండ్రులు ఆ పాతకలు. ఇప్పుడు మమతా బెనర్జీ అభిషేక్ బెనర్జీని తెచ్చింది, కొట్టుకుపోయింది. బేసిక్గా జయలలిత తర్వాత ఇంకా వాళ్ళకి ఇంకా కుటుంబం అన్నది వచ్చింది. జయలలిత తర్వాత పళనిస్వామిని జయలలిత వారసుడిగా ఏం చూస్తారు బేసిక్గా. ఇంకోటి పళనిస్వామి అంటే ఈ నడమంతరపు సీరుతో పెద్ద సమస్య. జయలలిత బతికున్నప్పుడు ఆమెను ముందు పెట్టి తను ముఖ్యమంత్రి కాబట్టి నడిచిపోయింది. ఆమె చనిపోయాక ఇతనిలో అహంభావం వచ్చింది, నేనే కదా అన్నటువంటి. దాని ఇంపాక్ట్ ఏమైంది? మిగతా సీనియర్లను పట్టించుకోవడం మానేశాడు. ఆ మిగతా సీనియర్లు అందరూ బయటికి పోయారు. ఒక్కొక్క సీనియర్ అక్కడ ఒక్కొక్క ప్రాంతంలో స్ట్రాంగ్, కులపరమైన స్ట్రాంగ్. పళనిస్వామి ఒక కులం అయితే పన్నీర్ సెల్వం ఇంకొక కులం, టీవీకే దినకరన్ ఇంకొక కులం, శశికళ ఇంకొకటి. ఇట్లా ఎవరి కులాలు అక్కడ తమిళనాడు అంటే కులాలే రాజకీయం. ఈ కుల రాజకీయాలని కోఆర్డినేట్ చేసుకుంటూ స్టాలిన్ గెలుచుకొచ్చాడు. ఆ కోఆర్డినేషన్ చేసుకొచ్చిన జయలలిత గెలుచుకొచ్చి ఇతను అది చీల్చేసుకున్నాడు. పైగా కేంద్రంతో తగవ పెట్టుకుని బీజేపీలో కూడా తన మనిషినే పెట్టించాడు అధ్యక్షుడిగా. మొన్న ఈటెల రాజేందర్ని తీసుకొచ్చి తెలంగాణలో ఎట్లాంటి తప్పు చేశారో ముందు పెట్టి బండి సంజయ్ని పక్కన పెట్టి కిషన్ రెడ్డిని పెట్టి, సేమ్ ఇక్కడ తమిళనాడులో అదే తప్పు బీజేపీ చేసింది. అన్నామలైనే ఉండి ఉంటే ఇవాళ ఒక 10-15 సీట్లు కనీసం తెలంగాణ టైప్లో అన్న వచ్చి ఉంటారు. అక్కడ చేసుకున్నారు. ఇవన్నీ కూడా ఇతని బలహీనత, విజయ్కి అడ్వాంటేజ్. అంటే డిఎంకే మీద ప్రభుత్వ వ్యతిరేకత, ఇది ఏఐడిఎంకే నమ్మాలి. పార్టీలు విడిగా ఉండకుండా కూటమి కట్టేయడం వల్ల కూడా ప్రజలు థర్డ్ ఆల్టర్నేటివ్కి ఛాన్స్ ఇస్తారా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా విజయసాయి రెడ్డి గారు అదే మాట మాట్లాడుతున్నారు. అంటే బేసిక్గా ఆయన అనే మాట కరెక్ట్, కాకపోతే ఆ చరిష్మా ఇక్కడ ఎవరికి ఉంది? విజయ్ అంటే ప్రజల మార్పు కోరుకోవాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ రెండు చూసేసాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇందులో ఉన్నారు, చూసేసాం కూటమి. నీకు థర్డ్ ఆల్టర్నేటివ్ ఏది అంటే అప్పుడు ఏది వస్తే అదే కనిపిస్తుంది. అలాగే ఇప్పుడు ఇక్కడ విజయ్ గెలిచారు. అక్కడ విజయ్ అనేటటువంటి వాడు సెలబ్రిటీ. తమిళనాడు రాజకీయాల్లో సినిమా పెచ్చ ఎక్కువ. అవును, సినిమాలు కూడా రాజకీయ ఉద్దేశాలతో తీస్తారు, గుర్తుపెట్టుకోండి. విజయ్ సినిమాలు గత 10 ఏళ్లలో కొన్ని వందల బిట్స్ అతన్ని రాజకీయ నాయకుడి కింద ప్రొజెక్ట్ చేశారు. సినిమాలు ఎప్పుడు ఆయన సీఎం చేసేసి ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీ క్రియేట్ చేశారు. అక్కడ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ, మనకి ఇక్కడ అంత లేదు. మనం ఆ పిచ్చలో లేం.
అంటే ఇక్కడ కూడా తెస్తున్నారు కానీ ప్రజల మీద అది ఆ ఇన్ఫ్లుయెన్స్ లేదు, చూపించట్లేదు. ఇన్ఫ్లుయెన్స్ లేదు, అవును. అలాంటిది పడదు మనకి. ఎందుకంటే మనం వాళ్ళకంటే ఫార్ వెళ్ళిపోయాను. వాళ్ళకి ఆ కులపిచ్చ, మనకి ఇక్కడ కులపిచ్చలు ఉన్నాయి, వాళ్ళ కులపిచ్చ వేరు. అంటే వాళ్ళు ఏకంగా అసలు దేశమే, తమిళ దేశమే కోరుకునే తరం. రెండోది ఆ కోరుకునే మాస్ బ్యాచ్కి విజయ్ హీరో. ఇక్కడ ఎవడున్నాడు? వాస్తవంగా పవన్ కళ్యాణ్ కనుక మొన్నటి ఎన్నికల్లో ఇండివిజువల్గా పోటీ చేస్తుంటే జగన్ అధికారంలోకి వచ్చాడు ఒక 100-110 సీట్లతో. పవన్ కళ్యాణ్ ఒక 20-30 సీట్లు సంపాదించుకునేవాడు. తెలుగుదేశం పార్టీ 40-50 దగ్గర ఉండేది. అంతటితో నెక్స్ట్ ట్రిప్ వచ్చేటప్పుడు పవన్ కళ్యాణ్ సీఎం అయ్యేవాడు. తెలుగుదేశం సెకండ్ ప్లేస్కి వచ్చేది, జగన్ థర్డ్ ప్లేస్కి వెళ్ళేవాడు. అప్పుడు 10 ఏళ్ళు చూస్తారు. ఇప్పుడు సీన్ మారిపోయింది పవన్ కళ్యాణ్ ఇందులోకి చేరడం వల్ల. మేబీ ఇప్పుడు అట్లాంటి మీరు అన్నటువంటి పరిస్థితి ఉందనుకోండి, అప్పుడు పవన్ కళ్యాణ్ తీసుకొచ్చి సెకండ్ ఆల్టర్నేటివ్ కిందన, థర్డ్ ఆల్టర్నేటివ్ కిందన బీజేపీని సెటరేట్ చేస్తుంది, లేదా పవన్ కళ్యాణే చేసుకుంటాడు. అట్లాగే అతను ఇప్పటికీ నెగిటివ్ వార్తలు రాకుండా జాగ్రత్త పడుతున్నాడు మీడియాలో. అట్లాంటి అరేంజ్మెంట్ చేసుకో. సార్, ఫైనల్ గా ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు, ఆల్రెడీ సంక్షోభంలో ఉన్న దేశాన్ని మొత్తం నిజంగా ఆయన పిలుపుతో కంట్రోల్ చేయగలుగుతారా? అది అలర్టా, ఒక బిగ్ వార్నింగా? బేసిక్గా ఒకటే మన పెద్దోళ్ళు చెప్తారు, నాకు తెలిసి నేను అనేక సార్లు చాలామందికి ఈవెన్ నా వీడియోలో కూడా చెప్తా, 100 రూపాయలు నీ దగ్గర ఉంటే ఏ సాఫ్ట్వేర్, నేను ఏడాది నుంచి చెప్తున్నా క్రైసిస్ రాబోతోంది, ప్రిపేర్డ్గా ఉండండి, రష్యా వార్ అప్పటి నుంచి చెప్తున్నా. ఎందుకంటే ప్రపంచంలో ప్రజలు ఇప్పుడు అల్ట్రా మోడర్న్ యుగం ఇది. అతి ఆశ. మీరు ఇదివరకటి రోజుల్లో మనం కుటుంబం నుంచి ఆశించేది ఏంటి? అంత కడుపు నిండా తిండి, పొద్దున పూట భోజనము, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం, మధ్యలో అంత స్నాక్స్, అంతే. బట్టల్లో నాకు తెలిసి నేనైతే నిక్కర్కి వెనకాల చిల్లి పడితే దాని మీద లంగా మొక్కో ఏదో అతికిచ్చి కుట్టి వెళ్ళిన రోజులు, దాంట్లో ఆ కుట్లు ఊడిపోతే వెనకాలోడు చిన్న పేపర్ పెట్టి అందులో వేసి పోస్ట్ ఆఫీస్ అంటూ ఎటకారాలు చేసిన రోజులు ఇవన్నీ చూసిన వాళ్ళు. ఇవాళ ఇప్పుడంటే వీళ్ళు బ్యాగులు ఇస్తున్నారు కానీ అప్పుడు యూరియా సంచులు ఉండే పొలంలో, మీకు ఇంకా యూరియా సంచులు. ఆ యూరియా సంచులు ఇంట్లో ఏంటంటే బొమ్మ తనది కాలం చెల్లిని ఇవి ఉంటాయి కదా చీరలు, వాటితో కుట్టి ఇచ్చిన సంచి జోలె లాగా ఉండే, దాంట్లో పుస్తకాలు పెట్టుకుని వెళ్ళి ప్రభుత్వాలు ఇచ్చేస్తున్నాయి. ఆ రోజున మన ఆశ భారీగా లేవు. అంటే పొదుపుగానే ప్లస్ అక్కడ 2-3,500తో బతికామండి, 300తో బతికాము, 500. ఆ రోజున 300 అంటే వాళ్ళ 30,000 అనుకుందాం అంతే. కానీ 30,000 అసలు ఇక్కడ వాళ్ళ ఏడ సరిపోవట్లేదు. ఎందుకని? ఇంట్లో వంట చేసే ఓపికలు లేవు, ఓపిక ఉన్నా నిర్లక్ష్యం. మనకి ప్లాట్ఫారాలు కొన్ని వచ్చేసినాయి. ఇలాంటి ఏది జొమాటోలో స్విగ్గీలో ఇదివరకటి రోజుల్లో నాకు తెలిసి నా 10th క్లాస్ దాకా హోటల్లో తినడం అనేది రేర్. ఎప్పుడు మంగళగిరి వెళ్ళినప్పుడు మా తాతయ్య తను సాయంత్రం పూట వెళ్తాడు హోటల్కి 4-5 ఆయనతో పాటు నన్ను తీసుకెళ్తాడు అప్పుడప్పుడు. అక్కడ హోటల్లో ఆయన ఓ దోశ తింటే నాకు దోశ పెట్టిస్తే అదే హోటల్లో తింటాను నాకు, అంతే తప్పించేది 10వ తరగతి దాకా కూడా. అలాంటి స్టేజీ నుంచి ఇప్పుడు ఇవాళ హోటల్లో తినడం చేత కాని వాడెవడూ లేడు. పిల్లలు హోటల్ తిండి తినని పిల్లలు లేరేమో ఇవాళ రోజు. ఎక్స్పెక్టేషన్ పెరిగిపోయిన రోజులు. ఈ ఎక్స్పెక్టేషన్ పెరిగిన రోజులలో ఎక్స్పెండిచర్ ఎక్కువైపోయింది. అవసరం ఉన్నా లేకపోయినా తగలేస్తున్నాం మనం. క్రెడిట్ కార్డులు పుణ్యమా అని అప్పులు చేస్తున్నాం. ఈవెన్ బ్యాంకులు మనల్ని వెంటాడి అప్పులు పాలు చేస్తున్నాయి. మనకి కొంచెం నెలకింతని డబ్బులు పడుతున్నాయి అంటే బతిన్లాడి మరి అప్పులు ఇస్తున్నారు. ఇంత అప్పులు పాలు చేస్తున్నటువంటి రోజులలో మోడీ ఒక రకంగా చెప్పాలంటే నాయనా జాగ్రత్తరా అని చెప్తున్నాడు. చేసుకుంటే బాగుపడతావు. ఎందుకంటే రాబోయే రోజులు ఇప్పుడు యుద్ధ వాతావరణమే కాదు, అతిపెద్ద సమస్య ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపాక్ట్. బతికేవాడు ఇద్దరే, పేదోడు ధనికుడు. అంతే. మధ్య తరగతి అనే వర్గం ఏమైపోతుందో అర్థం కావట్లేదు. మధ్య తరగతి అయితే పేదోడు వైపు అయిపోతాడు, లేకపోతే ధనికుడు అయిపోతాడు. ఈ రెండిట్లో ఏదో ఒక సెక్షన్కి వెళ్ళిపోవాల్సిన రోజు వచ్చేసింది. కానీ ఒక పీక్ లెవెల్కి వెళ్ళిపోయింది బంగారం కొనుగోలు అనేది మొన్నటి వరకు కూడా. దానికి ధర పెరగడం కానివచ్చు, ఇంకోటి కావచ్చు. ఇప్పుడు సడన్గా దాన్ని ఒక ఏడాది ఆపేయమనడం, నిజంగా ఆ బంగారు వ్యాపారులు కూడా మా పరిస్థితి ఏంటి నిజంగా బంగారు కొనుగోలు జరగకపోతే అనేది, అది ఒక వర్గం మీద ఎఫెక్ట్ అవ్వదా?
మీకు 10 వర్గాలు నాశనం అయిపోయినాయండి. మీకు ఇదివరకు ఏంటి, మీ దగ్గర 1,00,000 ఉంది, మీ ఫ్రెండ్ ఎవడో షాప్ నడుపుతున్నాడు, వాడికి ఒక 10,000 20,000 అప్పు అవసరమైంది, మీరిద్దరు ₹2 వడ్డీ మీరు తీసుకుంటారు, 10,000 రూపాయలు ఇస్తారు, వాడి వ్యాపారం టర్నోవర్ నడుస్తుంది, వాడు సరుకులు కొంటాడు డీలర్ దగ్గర, ఆ డీలర్ హోల్సేలర్ దగ్గర, ఇట్లాగా ఒక ప్లాట్ఫామ్ నడిచింది. చిన్న చిన్న వ్యాపారాలు పెట్టిస్తారు మీరు, తెలిసినోడు ఉంటే. ఇప్పుడు ఎవడన్నా నాన్న నేను కొబ్బరి బొండాలు పెట్టుకుంటాను 10,000 అంటే ఎవరా మీరు, ఇస్తారు. నేను ఒకటి పోషిస్తున్నానులే అనుకుంటారు, మీకు ఏ రోజుకు ఆ రోజు డబ్బులు ఇస్తాడు వాడు, నడిచిపోద్ది. కానీ బంగారం అనే దాంట్లో ఏంటి, మనం ఈ రొటేషన్ మొత్తం ఆపేసాం. ఎక్కడో ఎందుకు లేడీస్ ఇదివరకు ఏంటి మీరు చూడండి, పాడి పంట అంటారు. పంట మగవాడిది, పాడి మహిళది. ఇంట్లో 10 గేదెలో 20 గేదెలో పెట్టి ఇంటిది బయట చావడి అదంతా ఓ 2-3 పాలేర్లను పెట్టుకుని ఓ మహిళ ఓ 2 మగాళ్ళు ఉంటారు. మహిళ ఇంటి పనులు చూస్తుంది, మగాడు అవన్నీ చూస్తాడు, గేదె తీసుకెళ్ళటం అవన్నీ. వీళ్ళందరికీ జీతాలు ఇచ్చేది మహిళ. ఈ పాలు తీసుకెళ్ళి దగ్గరలో ఉన్న ఇళ్ళకి పోయడం ఖాతా. రెండవది మిగిలిన పాలను తీసుకెళ్ళి ఆ పాల కేంద్రంలో పోయడం, నెల లంసమ్ అమౌంట్. ఈ అమౌంట్లోనే వాళ్ళకి జీతాలు ఇచ్చేదే మహిళ. పొలం డబ్బులు మగాడికి పెట్టుబడి ఇచ్చేది మహిళ కదా పాత రోజుల్లో. ఇవాళ ఆ మహిళ అవన్నీ పక్కన పెట్టేసింది. బంగారం కొనుక్కుంటే 4 రోజులు పోతే బంగారంలో మీకు ఏం ఇన్కమ్ వస్తుంది, రేటు పెరిగితే ఇన్కమ్. ఇప్పుడు మొన్న ఎన్ని లక్షల కోట్లు నాశనం అయిపోయాం మనం. 17 లక్షలు అని చెప్పేసి 100 గ్రాములు కొన్నారు, 16.5-17 లక్షలు కొన్నారు. ఇంకా పెరిగిపోతుంది, 20 లక్షలకి వెళ్ళొద్దు అన్నారు. కొన్నటువంటి వాళ్ళందరూ తర్వాత 14కి వస్తే 15కి వస్తే ఎంత పోయింది, ఎక్కడ 17 ఎక్కడ 2 లక్షలు పోయినట్టే కదా. వెండి ఏకంగా 4 లక్షలు అని చెప్పి 3,70,000కి వెళ్తే 4 లక్షలు పెట్టి కూడా కొన్నారు. అంటే 7-10 కూడా వెళ్తాదని ప్రచారం జరిగింది మరి. దానికి అప్పుడే మనం చెప్పాం ఇలా పెద్ద మాఫియా ప్రచారం నడుస్తుందని కొన్నారు. ఇప్పుడు అదేంటి, నిరర్ధక ఆస్తి. ఇప్పుడు బ్యాంకులో వేస్తే కనీసం వడ్డీ వస్తుంది ఇట్లలో. దానికి తోడు అవి కొనడానికి మనం పెట్టే డబ్బులు విదేశీ మారక ద్రవ్యం. అదే చెప్తోంది ఆయన. దాంతోపాటు అవసరం ఉన్నా లేకపోయినా బళ్ళేసుకు తిరగడమా, అవసరం ఉన్నా లేకపోయినా టూర్లు తిరిగేయడమా చేస్తుంది. తిరగండి అయ్యా, మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ వాడండి. కొంత అప్పుడు పెట్రోల్ డీజిల్ తగ్గుతుంది. ఇప్పుడు హైదరాబాదులో ఆఫీసుకి వెళ్ళే వాళ్ళల్లో 100కి 90 మంది పర్సనల్ వెహికలే వాడతాడు. 100కి 90 మంది. పక్కనే మెట్రో ఉన్న మెట్రో ఆ రోడ్డు మీద దాకా వెళ్ళి నేను నడవాలి, మళ్ళీ పైకి ఎక్కాలి, టైం దాంట్లో 1 గంట వేస్ట్. దాని బదులు నేను వెళ్ళిపోగలంలే. ఇంకోటి నాది అనే ఓ ఫీలింగ్ ఎవరికి అంతే, సొంత వాహనం. దాన్ని చెప్తున్నారు. నాకు తెలిసి ఒక 5-10% మార్పు వస్తుంది. 5-10%, అదే చాలా గొప్ప మార్పు. ఇండియాలో 145 కోట్ల జనాభాలో ఒక 10% అంటే 14 కోట్ల మంది దుబారా తగ్గిస్తే కనీస ఆలోచన. మేబీ బీజేపీ సింపథైజర్లు మారినా 10% వేసుకోండి, 14 కోట్ల మంది మారితే 14 కోట్ల మంది నుంచి కొంత దుబారా తగ్గిన చాలు కదా. చంద్రబాబు నాయుడు గారు కూడా ఏదో కీలక నిర్ణయం తీసుకుంటున్నారు. ఇవాళ 4 వెహికల్స్ వచ్చేసారు, ఆయన తగ్గించారు. అధికారులను కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయమంటున్నారు. ప్లస్ వీళ్ళని కూడా లోకేష్ 2 వెహికల్స్ తగ్గించాడు. మంత్రులు ఇవాళ ఒక్కొక్క వెహికల్ కి వచ్చారు. దేశంలో గవర్నర్లు అయితే, గుజరాత్ గవర్నర్ అయితే బై రోడ్ బస్సు వెళ్తాను నేను, ట్రైన్లో వెళ్తాను అంటున్నాడు. తర్వాత విదేశీ టూర్ లాగి. దానికన్నా వీళ్ళందరూ కూడా ఎలక్ట్రిక్ వాహనాలు వాడొచ్చు కదా, కాన్వాయిల్లో కూడా అలా తగ్గించుకోవడం. ఎలక్ట్రిక్ వాహనంతో కాన్వాయ్కి పెద్ద ప్రాబ్లం ఏంటంటే కంటిన్యూ జర్నీ వర్కౌట్ కాదు. మీకు ఎప్పుడు ఛార్జింగ్ అయిపోద్దో తెలియదు. ఎలక్ట్రిక్ వాహనం మీకు 400 కిలోమీటర్లని ఇచ్చాడు అనుకోండి, ఆన్ చేసేటప్పుడు 300 పడిపోద్ది. తొక్కడం బిగిన్ చేసాక ఏసీ వేస్తే 200కి వస్తుంది. అది 200 మధ్యలో ఆగిపోతే కాన్వాయ్ పెద్ద ప్రమాదం. అది కూడా ఏదో రన్నింగ్ లో సోలార్ తో ఛార్జింగ్ ఏదో రావాలి, అలాంటిది ఏమన్నా ఫ్యూచర్ లో జరుగుద్ది అని చూడాలి. కానీ నిజంగా ప్రజల్లో మార్పు వస్తుంది అంటారా ఈ పిలుపుతో? తగ్గిస్తారా? కొంత ఆలోచన ప్రారంభం అవుతుంది. మార్పు అయితే బీజేపీ కార్యకర్తలు వాళ్ళు ఏమన్నా కొంత చేస్తారు, ఆలోచన ప్రారంభం అవుతుంది. ముందు మెయిన్ ఏంటంటే సైకలాజికల్ ప్రిపరేషన్. ఇప్పుడు కరోనా టైంలో ప్రభుత్వం అందరికీ ఏమి ఇవ్వాల, లేబర్కి ఇచ్చారు 500-3 సార్లు బియ్యం ఇచ్చారు అంతే. కానీ పబ్లిక్ లో ఆ ఫీల్ వలన ఒక భరోసా వచ్చి ఒక
ముందు జాగ్రత్త తీసుకున్నారు కదా రూపాయి ఖర్చు పెట్టకుండా, అట్లాగే కొంత ఇప్పుడు దుబారా చేయడం తగ్గిస్తారు. కానీ ఇది ఒక వార్నింగ్ అయితే తీసుకోవాలి ఖచ్చితంగా. రైట్, చూద్దాం. నిజంగా ఇది ఒక బిగ్ అలర్ట్ కానీ ఒక వార్నింగ్ కానీ, ప్రధాని ఇచ్చిన పిలుపుని ఏదో లైట్ తీసుకోకుండా సీరియస్గా కనుక తీసుకుంటే సంక్షోభం నుంచి మనల్ని మనం గట్టెక్కించుకునే అవకాశం మనకు వచ్చినట్టే. ఎంతవరకు చేస్తారో, అలాగే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కానీ తెలంగాణ రాజకీయాలు కానీ వస్తున్న మార్పులు ఇంకా భవిష్యత్తులో ఎలా ఉంటాయి వేచి చూడాల్సిన అంశాలు. ఇది ఇవాల్టి వీకెండ్ విత్ జర్నీ సాయి.